నేను ఇప్పుడు నేటి అంశం హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన అనే అంశంపై ప్రసంగించేందుకు సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ యా అహ్లల్ కితాబ్ తఆలౌ ఇలా కలిమతి సవాయిం బైననా వ బైనకుం అల్లాహ్ నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైఅన్ వలా యత్తఖిద బాదునా బాదన్ అర్బాబా మిన్ దునిల్లాహ్ ఫఇన్ తవల్లౌ వఖూలు షహదు బిఅన్నా ముస్లిమూన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు జనాబ్ షఫీ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షులు మరియు నేటి సభ నిర్వహణకర్త జనాబ్ ఇలియాస్ గారు, మరియు నేటి అంశమైనటువంటి హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయిన అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ధార్మిక సమావేశాలు జరిగినప్పుడు ఆయా మత వర్గాల వారే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటారు. అల్హమ్దులిల్లా, ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది మత సామరస్యానికి ఒక సాధనగా కనబడుతుంది. కాబట్టి నేను సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సోదరులారా, సోదరీమణులారా, నేటి అంశమైనటువంటి హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన, ఈ అంశాన్ని సోదర సోదరి సౌకర్యార్థం నేను 2 భాగాలుగా విభజించాను. ఒకటి హిందూ మతం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం ధర్మాల పరిచయము. 2 ధార్మిక గ్రంథాల సందేశం, అనగా ఈ 3 గ్రంథాల సందేశం పరస్పరం సమర్థమా లేక విరుద్ధమా. మొదటి భాగమైనటువంటి హిందూ మతం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం ధర్మాల పరిచయం. ఒక మతాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ మత అవలంబికలను చూడకూడదు. ఎందుకంటే చాలా మంది మత అవలంబికులకు ఆ మతం యొక్క అవగాహన ఉండదు, మరియు ఆ మత అవలంబికులు ఆచరించే విధానాలు, సాంప్రదాయాలు ఆ మతంలోని భాగాలు అయి ఉండవు. ఒక మతాన్ని అర్థం చేసుకునే ఉత్తమమైన పద్ధతి ఆయా మత గ్రంథాలను చదవాలి. అదేవిధంగా ఒక మతములో దైవ భావనను తెలుసుకోవాలి అంటే ఆ మత గ్రంథాలను పరిశీలించాలి. ధార్మిక గ్రంథాలలో ఉన్నటువంటి వాస్తవ దైవ భావనను పరిశీలించే ముందుగా ఈ హిందూ, క్రైస్తవ్యం మరియు ఇస్లాం పదాల అర్థాన్ని చూద్దాం. ముందుగా హిందూయిజం. హిందూ అనే పదము ఇది ఒక భౌగోళిక సూచిక పదం. సింధు నది పరిసర ప్రాంతంలో జీవించే వ్యక్తుల్ని హిందువులు అని పిలవడం జరిగింది. ఇది భౌగోళిక సూచిక పదం, జియోగ్రాఫికల్ వర్డ్. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా పేజ్ నంబర్ 74-75ను బట్టి హిందూ అనే పదము కొంతమంది వ్యక్తుల్ని ఉద్దేశించి వాడబడింది, కానీ అది ఒక మతానికి సంబంధించినటువంటి పేరు కాదు అని తెలియజేశారు. మరియు ప్రపంచంలో ప్రాచుర్యం పొందినటువంటి ఒక గొప్ప పుస్తకం ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజన్ అండ్ ఎథిక్స్ 6వ సంపుటం పేజీ నంబర్ 699ని బట్టి ముస్లింలు భారతదేశ ఆగమనం కంటే ముందు హిందూ అనే పదం ఏ తాంత్రిక పుస్తకంలో కూడా వాడబడలేదు. మరియు న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 20వ సంపుటం పేజీ నంబర్ 581ని బట్టి హిందూ అనే పదాన్ని మొట్టమొదటగా బ్రిటిష్ రచయితలు భారతదేశంలోని వివిధ రకాల విశ్వాసాలను, నమ్మకాలను కలిగి ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరికి ఒక పేరుతో పిలవడం కష్టమైనటువంటి పని, కాబట్టి అందరిని కలిపి హిందువులు అని వాడారు.
హిందూ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించినటువంటి వారు బ్రిటిష్ రచయితలు. ఇది 1830 సంవత్సరంలో ఈ హిందూ అనే పదాన్ని ఉపయోగించారు. మరియు హిందూ పండితుల అభిప్రాయం ప్రకారం హిందూ అనే పేరు సరైనటువంటిది కాదు. హిందూ అనే పేరుకు బదులుగా వేదాంతికుడు, హిందూయిజం అనే పదానికి బదులుగా సనాతన ధర్మం, వేదిక ధర్మం అని వాడాలని స్వామి వివేకానంద వారు కూడా తెలియజేశారు. సోదరులారా, మరి ఈ హిందూయిజంలో ఉన్నటువంటి గ్రంథాల ప్రస్తావనని కాస్త మనం చూసినట్లయితే హిందూ మత గ్రంథాలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి శృతి, 2 స్మృతి. శృతి అంటే హిందూ పండితుల అభిప్రాయం ప్రకారంగా దేవుని వాక్కు మరియు గాలిలో వచ్చినటువంటి ఒక శబ్దము. ఈ శృతి 2 రకాలు. ఒకటి వేదాలు, 2 ఉపనిషత్తులు. వేదాలు ముఖ్యంగా 4 రకాల వేదాలు ఉన్నవి. అందులో ఒకటి ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 అధర్వణ వేదం మరియు 4 సామవేదం. 4 వేదాలు ఉన్నవి. తరువాత ఉపనిషత్తులు 200కు పైగా ఉండాలి. కానీ ప్రస్తుతం మన భారతదేశంలో 108 ఉపనిషత్తులే అందుబాటులో ఉన్నాయి. ఆ 108 ఉపనిషత్తులను రాధాకృష్ణ వారు ఉపనిషత్తుల కల్పతరు అని ఈ 108 ఉపనిషత్తులను క్రోడీకరణ చేసి 2 భాగాలుగా ఆయన ముద్రించడం జరిగింది. మరియు హిందూయిజంలో ఉన్నటువంటి గ్రంథాలు రెండోది స్మృతి. స్మృతి అంటే రిమెంబర్, గుర్తుంచుకోవడం. స్మృతి దేవుని వాక్కు కాదు. స్మృతి కొంతమంది పండితుల ద్వారా మరియు కొంతమంది వ్యక్తుల ద్వారా వ్రాయబడినటువంటిది. స్మృతిలో ఒక భాగము పురాణాలు. 18 పురాణాలు ఉన్నాయి. ఇది ఒక పురాణము. ఇది శ్రీ గరుడ పురాణం మరియు మార్కండేయ పురాణం, అలాగే భవిష్య పురాణం అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలియజేసేటటువంటి గ్రంథము. ఈ విధంగా 18 పురాణాలు ఉన్నవి. ఆ తరువాత స్మృతిలో ఒక భాగమైనటువంటి ఇతిహాసాలు. హిందూ సోదరులు 2 ఇతిహాసాలను విశ్వసిస్తారు. ఒకటి రామాయణము మరియు 2 మహాభారతం. రామాయణం శ్రీరాముల వారి గురించి ఉంటుంది. మహాభారతంలో శ్రీకృష్ణ వారి గురించి ఉంటుంది. మహాభారతంలో కౌరవులకు మరియు పాండవులకు మధ్య జరిగిన యుద్ధ ప్రస్తావన అందులో మనకు కనబడుతుంది. ఇక హిందూయిజంలో ఎక్కువగా చదువబడేటటువంటి గ్రంథము ఈ భగవద్గీత. ఈ భగవద్గీత మహాభారతంలోని ఒక భాగము. మహాభారతంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయము నుండి 42వ అధ్యాయాల వరకు తీసి భగవద్గీత రూపంలో రాయడం జరిగింది. భగవద్గీతలో 18 అధ్యాయాలు కలవు. ఇంకా హిందూయిజంలో ఉన్నటువంటి గ్రంథాలని పరిశీలిస్తే మనుస్మృతి లాంటి గ్రంథాలు, ఇంకా అనేకము స్మృతిలో అనేక గ్రంథాలు మనకు హిందూయిజంలో కనబడుతున్నాయి. అయితే అదే విధంగా రెండవ విషయమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం పరిశీలిస్తే, క్రైస్తవులు, క్రిస్టియన్స్ అనేటటువంటి పదాన్ని పరిశీలిస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారంగా క్రైస్తవులు అంటే క్రీస్తుని దైవ కుమారుడుగా భావించి క్రీస్తుని అనుసరించేవారు. క్రైస్తవులు, క్రిస్టియన్ అని చెప్పుకునేటటువంటి వారు ఈరోజు మన సమాజంలో మరి అత్యధికంగా చాలా మంది ఉన్నారు. అయితే యేసువారి కాలములో యేసువారి శిష్యులు ఎప్పుడు కూడా మేము క్రైస్తవులము, మా మతం క్రైస్తవ మతం అని ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. మొట్టమొదటిగా క్రైస్తవులు అనేటటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి పౌలు అనేటటువంటి వ్యక్తి క్రైస్తవులు అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మొట్టమొదటిగా అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని పౌలు చెప్పారు. అయితే ఈ క్రిస్టియానిటీ ఏదైతే ఉందో యేసు తరువాత సుమారు కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు అనేటటువంటి వ్యక్తి ఈ క్రైస్తవ్యాన్ని స్థాపించడము జరిగింది. ఈ క్రైస్తవ సోదరులు తమ దివ్య గ్రంథంగా ఈ బైబిల్ గ్రంథాన్ని భావిస్తారు. బైబిల్ అనేటటువంటి పదము గ్రీకు భాషలోని బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి బైబిల్ అనే పేరు వచ్చింది. బైబిల్ అంటే ద బంచ్ ఆఫ్ బుక్స్, కొన్ని పుస్తకాల కలయిక. బైబిల్లో అనేక రకం కలవు. అందులో ఒక రకం ఇది ప్రొటెస్టెంట్ వర్షన్, ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. మరియు రోమన్ క్యాథలిక్ వర్షన్, ఇందులో 73 పుస్తకాలు ఉన్నాయి. చారిస్మాటిక్ వర్షన్, ఇందులో 76 పుస్తకాలు ఉన్నవి. అదే విధముగా ఆర్థోడాక్స్ వర్షన్, అందులో 86 పుస్తకాలు ఉన్నవి. బైబిల్ చాలా రకాలు బైబిల్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా చదవబడేటటువంటి గ్రంథము ఇది 66 పుస్తకాలు గల ప్రొటెస్టెంట్ వర్షన్. ఇక అదే విధముగా ఇస్లాం పరిచయం. ఇస్లాం
అనేటటువంటి పదము ఇది అరబీ పదం. అరబీలోని సలం మరియు సిల్మ్ అనేటటువంటి రెండు మూల పదాలతో ఇస్లాం అనేటటువంటి పదం ఏర్పడింది. సలం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఏ వ్యక్తి అయితే తనకు తాను సృష్టికర్త అయిన అల్లాహ్కు సమర్పించుకోవడం ద్వారా శాంతిని పొందుతాడో ఆ వ్యక్తిని అరబీ పరిభాషలో ముస్లిం అని అంటారు. ముస్లిం అనేటటువంటి పదాలు స్వతహాగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్నే ఖురాను గ్రంథంలో ఉపయోగించాడు. ఖురాన్ లో 3వ అధ్యాయం సూరే ఆలిమ్రాన్ 64వ వచనం మరియు ఖురాన్ లో సూరే హామీం సజ్దా 41వ అధ్యాయము 33వ వచనంలో ముస్లిం అనే పదాలు స్వతహాగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్నే ఖురాన్ లో ఉపయోగించాడు. ఇంకా ఇస్లాం అనేటటువంటి పదాలు ఖురాన్ లో 3వ అధ్యాయం సూరే ఆలిమ్రాన్ 19వ వచనం మరియు 3వ అధ్యాయం సూరే ఆలిమ్రాన్ 85వ వచనాల్లో ఇస్లాం అనేటటువంటి పదాన్ని స్వతహాగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్నే ఈ పదాలను ఉపయోగించాడు. ఇక ఇస్లాంపై అనేక అపోహలు ఈ రోజు సమాజంలో ఉన్నవి. అవి ఏమిటంటే ఇస్లాం అంటే అది ఒక క్రొత్త మతమని, నేటికి 1400 సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ధర్మాన్ని స్థాపించారనేటటువంటి ఒక అపోహ ఈ రోజు సమాజంలో ఉంది. ఇస్లాం అనేది 1400 సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ధర్మాన్ని స్థాపించలేదు. కానీ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు. ఈ ఇస్లాం ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి మానవుడు అయినటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాం వారితో ఇస్లాం ధర్మం ప్రారంభమైంది. చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. హజరత్ ఆదం అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ లో 2వ అధ్యాయము 31 నుండి 38 వచనాల్లో హజరత్ ఆదాం ప్రస్తావన, ఈ సృష్టిలో ఈ భూమండలంపై మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి హజరత్ ఆదం ప్రస్తావన ఉంటుంది. మరియు చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. ఖురాన్ లో సూరే మాయిదా 5వ అధ్యాయము 3వ వచనంలో అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణము చేయడం జరిగింది అని తెలియజేయడం జరిగింది. ఖురాన్ గ్రంథం సూరే అల్ అహజాబ్ 33వ అధ్యాయం 40వ వచనాన్ని పరిశీలిస్తే మా కాన ముహమ్మదున్ అబా అహదిం మిర్ రిజాలికుం వలాకి రసూలిల్లాహి వఖాతమన్ నబియీన్ వకానల్లాహు బికుల్లి షైఇన్ అలీమా, మొహమ్మద్ మీలోని ఏ పురుషునికి తండ్రి కాదు, కానీ ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేయబడినటువంటి గ్రంథం ఈ దివ్య ఖురాన్. ఈ ఖురాన్ ఎవరి కోసం అంటే ఖురాన్ లో సూరే బఖరా 2వ అధ్యాయం 185వ వచనంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాను నెల, మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. ఖురాన్ సమస్త మానవాళి కోసమని సృష్టికర్తనటువంటి అల్లాహ్ ఖురాన్ లో 2వ అధ్యాయం సూరే బఖరా 185వ వచనం, సూరే ఇబ్రాహీం 14 అధ్యాయం 1వ వచనం, సూరే ఇబ్రాహీం 14వ అధ్యాయం 52వ వచనం మరియు సూరే జుమర్ 39వ అధ్యాయము 41వ వచనంలో ఖురాన్ సమస్త మానవాళి కోసమని సృష్టికర్తనటువంటి అల్లాహ్ సెలవిచ్చాడు. మరియు ఇస్లాంలో ఉన్నటువంటి గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఈ ఖురాను గ్రంథాన్ని సృష్టిలో ఉన్నటువంటి పూర్తి ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఖురాను గ్రంథాన్ని మరి సృష్టికర్త సమస్త మానవాళి కోసం అవతరింపజేయబడినటువంటి దివ్య గ్రంథంగా ముస్లిం సోదరులు భావిస్తారు. మరియు ఈ ఖురాన్ తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైనటువంటి బోధనలను కూడా విశ్వసిస్తారు. అవి ముఖ్యంగా 6. వీటిని కుతుబే సిత్తా అంటారు. బుఖారీ, ముస్లిం, అబుదావుద్, నిసాయి, తిర్మిజీ, ఇబ్నె మాజా, ఈ 6 పుస్తకాలను మరి ముస్లిం సోదరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైన బోధనలుగా విశ్వసిస్తారు. ఇక రండి సహోదరులారా, మరి నేటి నా అంశంలో 2వ భాగమైనటువంటి ధార్మిక గ్రంథాల సందేశం, ఈ హిందూ మత సందేశము, తర్వాత క్రైస్తవ మత సందేశము, ఇస్లాం ధర్మ సందేశము పరస్పరము విరుద్ధమా లేక సమర్థమా అనేటటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ విషయాన్ని నేను మీకు తెలియజేసే ముందు ప్రస్తుతము ఈ మత వర్గాల వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి, ముందుగా దైవ భావన విషయంలో హిందుత్వాన్ని పరిశీలిస్తే మరి హైందవ సోదరులు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. అద్వైతము అంటే ఈ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు స్థాపించారు. అద్వైతము అంటే అన్నీ దేవుడే, పాము దేవుడే, చెట్టు దేవుడే, తేలు దేవుడే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని సమస్తము దేవుడే. అద్వైతం అంటే అన్నింటిలో దేవుడు ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి. ఇంట్లో వాడుకునే ఫ్రిడ్జు, టేప్ రికార్డు, కుక్కరు తప్ప మిగతా అవన్నీ కూడా దేవుడు అనేటటువంటి భావన. మరియు ఈ భావన కారణంగా నేడు మన హైందవ సోదరులకు ఒక సామెత కూడా ఉంది. అదేమిటంటే ఇందుగలడందు సందేహంబు వలదు ఎందెందు వెతికినా అందందుగలడు, సమస్తము దేవుడు ఉన్నాడండి అనేటటువంటి, ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక భావన హైందవ సమాజంలో మనకు కనబడుతుంది. అదే విధముగా
క్రైస్తవ మతంలో ఉన్నటువంటి దైవ భావాన్ని కాస్త మనం పరిశీలిస్తే మన క్రైస్తవ సోదరుల్లో వీరు త్రిత్వ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు. త్రియేక దేవుడు, ఆ దేవుడు తండ్రిగా పైన ఉన్నాడు, కుమారుడుగా క్రిందికి వచ్చాడు, పరిశుద్ధాత్మగా మనల్ని ఏలుతున్నాడు. త్రిత్వము, త్రియేక దేవుడు అనేటటువంటి భావనను క్రైస్తవ సహోదరులు కలిగి ఉన్నారు. ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నటువంటి వర్గాలు పెంతకోస్తులు అనేటటువంటి ఒక వర్గం వారు క్రైస్తవుల్లో వారు త్రిత్వ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా యెహోవా విట్నెస్ అనేటటువంటి ఒక వర్గం వారు వీరు యేసుని ప్రవక్తగా విశ్వసిస్తారు, మరి యెహోవాని దేవుడుగా విశ్వసిస్తారు. అంటే ఈ ఇద్దరు వర్గాల వారు కూడా మరి యేసు విషయంలో అనుమానానికి గురైపోయి ఉన్నారు. ఒకరంటారు యేసు ప్రవక్త అని, మరొకరంటారు యేసు దేవునిలో భాగమని. ఇలాంటి విశ్వాసం మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వము, త్రియేక దేవుడు అనేటటువంటి భావనలు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నవి. అదేవిధంగా ఇస్లాంలో ఉన్నటువంటి దైవ భావాన్ని పరిశీలిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు అధిక శాతం వరకు అల్లాహే దేవుడు, అల్లాహే సృష్టికర్త, ఆయన ఒక్కడే అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది వారు ఏమంటారంటే ఈ దర్గాలు, బాబాలు కూడా దైవ స్వరూపులు, వీరి ద్వారా మాకేమైనా లాభం కలుగుతుంది అనేటటువంటి భావన కొంతమంది ముస్లిం సోదరులు కలిగి ఉన్నారు. ఇది ఇస్లాం ధర్మంలో సరైనటువంటి భావన కాదు, ఇది తప్పుడు భావన. ఇక రండి సోదరులారా, ఇస్లాం దేవుడు ఒక్కడు అనే సందేశాన్ని ఇస్తుందా, లేక ఇద్దరు, ముగ్గురు అనేటటువంటి సందేశాన్ని ఇస్తుందా? ఈ విషయాన్ని ఖురాను గ్రంథం 2వ అధ్యాయం సూరా బఖరా 163వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు, ఆయన ఒక్కడే. ఖురాన్ సూరా బఖరా 2వ అధ్యాయం 255 వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్ ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు, ఆయన ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఇస్లాంలో ఖురాన్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. మరియు ఖురాను గ్రంథంలో సూరా అస్-సజ్దా 32వ అధ్యాయం 4వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్. భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజులలో సృష్టించిన వాడిని అల్లాహ్ అని అంటారు. ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఖురాను గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఇక ఖురాన్ సూరే అంబియా 21వ అధ్యాయం 22వ వచనంలో లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదతా. ఒకవేళ భూమిలో మరియు ఆకాశాలలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే అప్పుడు భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నా భిన్నమైపోయి ఉండేది. దేవుడు ఒక్కడే అని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. ఇంకా ఖురాన్ గ్రంథం సూరే అల్ ముమినూన్ 23వ అధ్యాయము 91వ వచనాన్ని పరిశీలిస్తే అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవ్వడూ లేడు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకుని వేరు పడిపోయేవాడు, ఒక దేవుడు మరొక దేవునిపై దండయాత్రలు చేసుకునేవారు. ఒకవేళ దేవుడు ఒక్కడు కాకుండా ఇద్దరు, ముగ్గురు, ముక్కోటి ఉన్నట్లయితే పరస్పరం దేవుళ్ళ మధ్య గొడవ జరిగి పూర్తి సృష్టిని సర్వనాశనం చేసేవారు అని ఖురాన్ గ్రంథం సాక్ష్యమిస్తూ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ విషయం కూడా మీకు అర్థం కావట్లేదా అని ఖురాన్ గ్రంథం మనల్ని ప్రశ్నిస్తుంది. ఇక సోదరులారా, దేవుడు ఒక్కడని చాలా స్పష్టంగా ఖురాను గ్రంథం ద్వారా మనకు అర్థమైంది. మరి దేవుడు ఒక్కడా లేక అనేకం అనేటటువంటి విషయమై హైందవ గ్రంథాల్ని పరిశీలిస్తే, హైందవ గ్రంథాల్లో ముఖ్యంగా ప్రామాణికమైనటువంటి గ్రంథాలు వేదాల్ని మరియు ఉపనిషత్తుల్ని పరిశీలిస్తే ఋగ్వేదము 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో య ఏక ఇత్తముస్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆయన్నే స్తుతించండి. ఋగ్వేదము 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో మా చిరణ్య దుశంసత సకాయో మా విశంసత. ఓ మిత్రులారా, ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. మరియు ఋగ్వేదం 1వ మండలం 164వ సూక్తం 46వ మంత్రం మరియు ఋగ్వేదము 10వ మండలం 114వ సూక్తం 5వ మంత్రంలో ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు, కానీ ఋషులు ఆయన్ని విభిన్న పేర్లతో పిలుస్తారు, ఆ దైవం మాత్రం ఒక్కడే అని చాలా స్పష్టంగా మరియు హైందవ గ్రంథాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. అదే విధముగా ఉపనిషత్తుల్ని మనం పరిశీలిస్తే ఉపనిషత్తులో చాందోగ్య ఉపనిషత్ 6వ అధ్యాయం 2వ సూక్తం 1వ మంత్రంలో ఏకం అవద్వితీయం, ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడే అని ఉపనిషత్తులు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇంకా శ్వేతాశ్వతర ఉపనిషత్ 3వ అధ్యాయము 2వ మంత్రాన్ని పరిశీలిస్తే ఏకో హి రుద్రో నానద్వితీయాయ తస్తుహ య ఇమాం లోకాని శత ఈశనీభిః.
ఈ సమస్త లోకాలను తన సొంత శక్తులచే సృష్టించి పరిపాలించేటటువంటి ఆ దేవుడు వాస్తవానికి ఒక్కడే, రెండవ వాడుగా చేయడానికి ఆయన పక్కన మరొకడు లేడు, ఆయన ఒక్కడే అని ఉపనిషత్తులు సాక్ష్యమిస్తున్నాయి. ఇంకా భగవద్గీత శాస్త్రము 7వ అధ్యాయము 17వ శ్లోకాన్ని పరిశీలిస్తే, ఏక భక్తిర్ విశిష్యతే, ఒక్క సృష్టికర్త యందే భక్తి గల జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడగుచున్నాడు, ఆయన ఒక్కడేని భగవద్గీత గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది. మరియు హైందవ వేదాంతాల బ్రహ్మసూత్రాన్ని పరిశీలిస్తే, ఏకం బ్రహ్మం ద్వితీయం నాస్తెనెన్ నేహన నాస్తెనెన్ నాస్తే కించన్, దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, లేడు లేడు కించిత్తు కూడా ఆయన పక్కన మరొకడు లేడు, ఆయన ఒక్కడే అని హైందవ వేదాంతాల బ్రహ్మసూత్రం మనకు తెలియజేస్తుంది. సోదరులారా, ఇక్కడ ఖురాను మరియు హైందవ గ్రంథాలు సృష్టికర్త ఒక్కడే, ఆయన పక్కన మరొకడు లేడని చాలా స్పష్టంగా మనకు సాక్ష్యమిస్తున్నాయి. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే, బైబిల్లో పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ద్వితీయము కానివాడు, ఆయన పక్కన మరొకడు లేడు, రెండుగా చీల్చబడని వాడు, దేవుడు ఒక్కడే, ఆయన్నే యెహోవా అని బైబిల్ గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది. ఇంకా బైబిల్లో పాత నిబంధన యెషయా 44వ అధ్యాయము 24వ వచనంలో, యెహోవానగు నేనే సమస్తము జరిగించువాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనొకడనే అని బైబిల్ సాక్ష్యమిస్తుంది. ఇంకా బైబిల్ యెషయా 43వ అధ్యాయము 11వ వచనంలో, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. పాత నిబంధనలో ఒక దేవుడు, క్రొత్త నిబంధనలో ఒక దేవుడు లేనే లేడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన్నే యెహోవా అని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. మరియు బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే నిర్గమాకాండం 20వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్ని పరిశీలిస్తే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉన్న నీళ్ల యందే గాని ఎలాంటి రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, దానికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా యెహోవా అగు నీ దేవుడు రోషము గల దేవుడు, ఆయన ఒక్కడే అని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఈ విషయాన్ని యేసువారి బోధనలను మనం పరిశీలించినట్లయితే, యేసువారు మరి దేవుడు ఒక్కడని చెప్పారా, లేక చాలా మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పారా? బైబిల్ గ్రంథం మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనాన్ని పరిశీలిస్తే, ఓ ఇజ్రాయిలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, ఆయన ఒక్కడే అని యేసువారు చెబుతున్నారు. యేసువారు చెప్తున్నారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో, మరియు మీరు భూమి మీద ఎవనికిని దేవుడు అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. యేసువారు చెప్తున్నారు లూకా సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో, ఒక అధికారి ఆయన వద్దకు వచ్చి, సత్పురుషుడా, నిత్య జీవాన్ని పొందాలి అంటే నేను ఏమి చెయ్యాలి అని ఆయనను అడిగినప్పుడు, నన్ను సత్పురుషుడవని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాలేడు అని యేసువారు చెప్పారు. ఒక వ్యక్తి, ఒక అధికారి యేసు వద్దకు వస్తాడు. ఆయన అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే, నేను స్వర్గాన్ని పొందాలి. వెంటనే ఈ విషయం అడిగేస్తే ఆయన ఏమనుకుంటారు అని ఆయన్ని సద్బోధకుడా అని, ఒక గౌరవనీయమైనటువంటి ఒక పదంతో ఆయన్ని సద్బోధకుడా అని పిలుస్తారు. అప్పుడు వెంటనే యేసువారు ఖండించి, నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాలేడని చాలా తీవ్రంగా ఖండిస్తూ అక్కడ ఆయన్ని మందలించడం జరిగింది. మరి యేసుని సత్పురుషుడా అంటేనే నన్ను అనకూడదు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని చెప్పారు. దేవుడు అంటే ఆయన ఒప్పుకుంటారా? ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని దేవుడు అంటే ఆయన ఒప్పుకోరని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక యేసువారి బోధనల్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, యేసువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పారు. అక్కడ బైబిల్ గ్రంథంలో పరిశీలించినప్పుడు యేసు ఆ దైవాన్ని తండ్రి అని పిలిచారు. యేసు చెప్తున్నారు, దేవుడు నాకంటే గొప్పవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో తండ్రి మనందరికంటే గొప్పవాడు అని యేసువారు చెప్పారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో యేసు సెలవిస్తున్నారు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడని నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను. దాసుడు ఎవరు? యేసు. యజమాని పైనున్నటువంటి దేవుడు. పంపబడినవాడు యేసు, పంపినవాడు యెహోవా, ఇద్దరు సమానము కాదని చాలా స్పష్టంగా యేసువారు సెలవిస్తున్నారు. మరియు యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనాన్ని పరిశీలిస్తే యేసువారు సెలవిస్తున్నారు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను,
నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా చిత్త ప్రకారం చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది. నేను ఎలా వింటానో అలా చెప్తాను. నేను ఒక సందేశహరుణ్ణి, ఏ విషయాన్నైతే నేను వింటున్నానో ఆ విషయాన్ని మీకు బోధిస్తున్నానని యేసు వారు చెప్పారు. అరబ్బీ పరిభాషలో ముస్లిం అని ఎవరినంటారంటే, ఎవరైతే దైవ విధేయుడు, అల్లా చెప్పిన విధంగా ఎవరైతే జీవితం గడుపుతాడో ఆ వ్యక్తిని ముస్లిం అని అంటారు. ఇక్కడ యేసు వారు నేను వినున్నట్లుగా తీర్పు తీరుస్తాను, ఏ విషయమైతే వింటానో అదే నేను ఆజ్ఞాపిస్తానని చెప్పారు. కాబట్టి మరి ఆయన ఒక ముస్లిం, ఇది ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. మరి యోహాను సువార్త 5:30 ప్రకారంగా యేసు ఒక ముస్లిం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక సోదరులారా, మరి యేసు వారు యోహాను సువార్త 20:17 ఒక విషయం తెలియజేశారు. అదేమిటంటే, నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనను. యేసు చెప్తున్నారు, ఆ పైన ఉన్నటువంటి యెహోవా నాకు దేవుడే మరియు మీకు దేవుడే, నాకు తండ్రే మీకు తండ్రే అనేటటువంటి విషయాన్ని యేసు వారు తెలియజేశారు. చాలా స్పష్టంగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇక సహోదరులారా, ఈ 3 గ్రంథాలను పరిశీలించినప్పుడు సృష్టికర్త అయినటువంటి దైవము ఒక్కడే. ఆయన్నే అరబ్బీ పరిభాషలో అల్లాహ్ అంటారు. సంస్కృత పరిభాషలో ఆ దైవాన్ని సర్వేశ్వర్ అని పిలవడం జరిగింది. సర్వేశ్వర్ అంటే కొంతమంది హైందవ సోదరులు భావిస్తారు. పక్కన పార్వతి, వెనక హిమాలయ పర్వతాలు, తలపై గంగ, మెడలో పాము, ఈ శివుల వారు వేరు, ఆ సర్వేశ్వర్ వేరు. సర్వేశ్వర్ అంటే సమస్త నియామకుడు, సృష్టికర్తను సంస్కృత పరిభాషలో సర్వేశ్వర్ అని చెప్పడం జరిగింది. సర్వేశ్వర్ మరియు శివుల వారు ఇద్దరు ఒకటి కాదు. మరియు దేవుడు అనగానే కొంతమంది క్రైస్తవ సహోదరులు యేసువారు అనుకుంటారు. యేసువారు కాదు, దేవుడు యెహోవా, ఆయన యజమాని, ఈయన దాసుడు. మరియు అరబ్బీ భాషలో పిలువబడే అల్లా అనేటటువంటి పదాన్ని ఏదైతే మీకు నేను పరిచయం చేశానో, అల్లా అనేటటువంటి పదము దాన్ని మనం తెలుగులో అనువదించినట్లయితే నిజ సృష్టికర్త, ఏకైక సృష్టికర్త, అసలైన సృష్టికర్త, సాటి లేని సృష్టికర్త అనేటటువంటి అర్థాలు వస్తాయి. అల్లా అంటే ఏ సమాధి కాదు, అల్లా అంటే ఏ దర్గా కాదు. అదే విధముగా మరి ఆ ఏకైక దైవము, ఆ ఏకైక సృష్టికర్తను మనం ఎలా గుర్తించాలి, ఆ దైవాన్ని ఎలా గుర్తించాలి అంటే ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఖురాను గ్రంథంలో 112వ అధ్యాయము సూర అల్ ఇఖ్లాస్ 3వ వచనాన్ని పరిశీలిస్తే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, లం యలిద్ వలం యూలద్, అల్లా ఎవరి సంతానము కాదు, అల్లా కూడా సంతానము ఎవరు లేరు. అల్లాకు ఎవరు పుట్టలేదు, అల్లాహ్ కూడా ఎవరు పుట్టలేదు. ఆ దేవుడు పుట్టేవాడు దేవుడు కాదని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఈ విషయమై హైందవ గ్రంథాలని పరిశీలిస్తే భగవద్గీత శాస్త్రము 10వ అధ్యాయము 3వ శ్లోకంలో తెలియచడం జరిగింది. యో మామజమనాదిం చవెత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వ పాపైః ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేనివానిగా, అనాది రూపునిగా, సమస్త లోకములకు నియామకునిగా తెలుసుకునిచున్నాడో అట్టివాడు సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు. ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలి అంటే, అతడు తన జీవితంలో చేసుకున్నటువంటి పాపాలు క్షమించబడాలంటే హిందూ గ్రంథాల ప్రకారంగా ఆ వ్యక్తి దైవాన్ని పుట్టుక లేనివానిగా గుర్తించాలి. గీతాశాస్త్రము 10వ అధ్యాయం 3వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. మరియు శ్వేతాశ్వతరోపనిషత్ 6వ అధ్యాయం 9వ మంత్రాన్ని పరిశీలిస్తే అక్కడ తెలియజేయడం జరిగింది. నతస్య కచ్చిత్ పతిరస్తి లోకేన చేసిత నైవ చతస్య లింగం స కారణాం కరణాధిపాదిపో నచస్య కచ్చిజ్ఞనిత నచాధిపః. ఆ దైవానికి తల్లిదండ్రులు లేరు, ఆ దైవానికి గురువు లేడు, ఆ దైవానికి సంరక్షకుడు లేడు, ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ఏదీ లేదు, అన్నింటికీ ఆ దేవుడే కారణమని శ్వేతాశ్వతరోపనిషత్ 6వ అధ్యాయం 9వ మంత్రంలో తెలియజేయడం జరిగింది. మరియు ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో తెలియజేయడం జరిగింది. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన పుట్టేవాడు దేవుడు కాదండి అని చాలా స్పష్టంగా బైబిల్ కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇక సహోదరులారా, ఆ దైవము పుట్టుక లేదు అని హిందూ గ్రంథాలు, క్రైస్తవ గ్రంథం మరియు ఖురాను గ్రంథం కూడా ఆ దైవాన్ని పుట్టుక లేనివానిగా గుర్తించాలి అని తెలియజేయడం జరిగింది. మరియు ఆ దేవుడు మరణిస్తాడా అన్న విషయాన్ని మరి ఈ 3 గ్రంథాలలో చూసినప్పుడు, ముఖ్యంగా ఖురాను గ్రంథం సూరే బఖరా 2వ అధ్యాయం 255వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, అల్లాహ్ ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు.
ఆయన సజీవంగా ఉండేవాడు, ఆయనకు మరణం లేదని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఇక ఖురాన్ అర్-రహ్మాన్ 55వ అధ్యాయం 26వ వచనాన్ని పరిశీలిస్తే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం కుల్లు మన్ అలైహా ఫాన్ వ యబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ పుడమిపై ఉన్న సమస్తము నశించిపోయేదే, మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభువు తప్ప ఆ దైవానికి నాశనం లేదని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఇంకా ఖురాన్ సూరే ఫుర్ఖాన్ 25వ అధ్యాయము 58వ వచనాన్ని పరిశీలిస్తే అల్లాహకు మరణము లేదు అని తెలియజేయడం జరిగింది. ఈ విషయమై హైందవ గ్రంథాన్ని పరిశీలిస్తే భగవద్గీత గ్రంథం 8వ అధ్యాయం 20వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. పరస్తస్మాత్తు భావో అన్యో అవ్యక్తో వ్యక్తత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశత్సునా వినశ్యతి అవినాష్. సమస్త ప్రాణికోట్లు నశించనను ఆ పరమ ప్రభు నశింపకయేయుండును, అవినాశ్ ఆయనకు నాశనం లేదు. గీతాశాస్త్రం 8వ అధ్యాయము 3వ శ్లోకాన్ని పరిశీలిస్తే అక్షరం నాశనం లేనివాడు ఆ దైవం అని చెప్పడం జరిగింది. మరియు ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో దానియేలు 4వ అధ్యాయం 34వ వచనంలో దైవాన్ని చిరంజీవి అని చెప్పడం జరిగింది. చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి కాదండి, చిరంజీవి అంటే చిరకాలము ఉండేవాడు, ఆయనకు మరణం లేదు అని అర్థము. మరియు బైబిల్ గ్రంథం యెషయా 40వ అధ్యాయం 28వ వచనంలో ఆయన నిత్యుడగు దేవుడు, నిత్యము ఉండేవాడు అని తెలియజేయడం జరిగింది. ఇంకా బైబిల్ ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనంలో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము రాజై ఉన్నాడు, ఆ దైవానికి మరణం లేదని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం కూడా తెలియజేస్తుంది. రెండు విషయాలు, ఆ దేవుడు పుట్టడు, రెండు మరణించడు. మన హిందూ గ్రంథాలు, క్రైస్తవ గ్రంథం మరియు ఇస్లాం చాలా స్పష్టంగా ఆ దేవుడు పుట్టడు, మరణించడం తెలియజేయడం జరిగింది. సరే, కనీసం కంటికన్నా కనిపిస్తాడా దేవుడు చూడడానికి? దేవుడు ఎలా ఉంటాడు అన్న విషయాన్ని మన గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు సూరే అల్ అనామ్ ఖురాన్ గ్రంథం 6వ అధ్యాయము 103వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లా తుద్రికుహుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ కబీర్. చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు, ఆయన సూక్ష్మ ద్రష్ట సర్వజ్ఞాని. ఏ మానవుడు కూడా తన కన్నులతో ఆ దైవాన్ని చూడలేడు అని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైనటువంటి హదీస్ ముస్లిం గ్రంథాన్ని పరిశీలిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి హజరత్ ఆయిషా కథనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ఏ వ్యక్తి అయితే నేను దేవుణ్ణి చూశాను, అల్లాను చూశాను అంటాడో అతడు అబద్ధికుడు. అతడు ఎంత పెద్ద పండితుడైనా ఆ వ్యక్తి ఎవరైతే నేను అల్లాను చూశాను, దేవుణ్ణి చూశాను అని చెబుతాడో ఆ వ్యక్తి అబద్ధికుడు. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే అల్లాని చూడలేదని ఖురాన్ గ్రంథం మరియు ఇస్లాం గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ విషయమై హైందవ గ్రంథాల్ని పరిశీలిస్తే ఉపనిషత్తుల్లో తెలియజేయడం జరిగింది. శ్వేతాశతరోపనిషత్ 4వ అధ్యాయం 20వ మంత్రంలో ససందృశే తిష్టతి రూపమస్యాన చక్షుషా పశ్యతి కచ్చనైనం. ఆ దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలువదు, ఆ దైవాన్ని కన్నులతో ఎవరూ చూడలేరు అని చాలా స్పష్టంగా హైందవ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇంకా భౌతిక శాస్త్రం 7వ అధ్యాయం 24వ వచనం మరియు భౌతిక శాస్త్రం 9వ అధ్యాయము 4వ శ్లోకంలో కూడా ఆ దేవుడు కంటికి కనిపించడు అని తెలియజేయడం జరిగింది. మరి సహోదరులారా, ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ పాత నిబంధన నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనాన్ని పరిశీలిస్తే ఏ నరుడు నన్ను చూసి బ్రతుకడనెను బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఏ మానవుడు కూడా ఆ దైవాన్ని చూడలేడు. ఒకవేళ ఏ వ్యక్తి అయితే దైవాన్ని చూశాడు అని చెప్పుకుంటాడో ఆ వ్యక్తి మనల్ని చూడలేడు, మనమే ఆయన్ని చూడడానికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన చనిపోయి ఉంటాడు కాబట్టి. ఇంకా బైబిల్ గ్రంథం యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో యేసు వారు స్వతహాగా తెలియజేస్తున్నారు: మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. యేసు వారు చెప్తున్నారు బైబిల్లో ఏ మానవుడు కూడా దైవాన్ని చూడలేదు. బైబిల్లో 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో ఏ కాలమందు ఏ నరుడు ఆ దైవాన్ని చూడలేదు అని పౌలు వారు కూడా తెలియజేశారు. ఈ 3 గ్రంథాలు ముక్త కంఠంతో సెలవిస్తున్నాయి. ఆ దైవాన్ని ఏ మానవుడు కూడా చూడలేడు. ఆయన పుట్టాడు, ఆయన మరణించడు, ఆయన కంటికి కూడా కనిపించడు. ఇక రండి సహోదరులారా, ఆ దైవం ఎలా ఉంటాడు? ఆ దైవాన్ని పోలినటువంటి ప్రతిమ రూపం ఏదైనా ఉందా పెట్టుకోవడానికి అంటే ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్ సూరే అష్-షుఆరా 42వ అధ్యాయము 11వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లైస కమిస్లి షైఉన్ వహువస్ సమీఉల్ బసీర్. అల్లాను పోలిన ప్రతిమ వస్తువు ఈ సృష్టిలో ఏదీ లేదు. అల్లాని పోలిన ప్రతిమ, రూపము, చిత్రపటము, విగ్రహము ఏది కూడా లేదని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఇక ఖురాన్ సూరే అల్ ఇఖ్లాస్ 112వ అధ్యాయం 4వ వచనాన్ని పరిశీలిస్తే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వలం యకుల్లహు కుఫువన్ అహద్.
అల్లాకు సరి సమానులు సాటిమేటి ఎవ్వరూ లేరని చాలా స్పష్టంగా ఖురాన్ సాక్ష్యమిస్తుంది. ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ఏది లేదని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. ఈ విషయమై హైందవ గ్రంథాలని పరిశీలిస్తే హైందవ గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఆ దైవాన్ని ఉద్దేశించి యజుర్వేదము 32వ అధ్యాయం 3వ మంత్రం మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రంలో తెలియజేయడం జరిగింది. నతస్యా ప్రతిమాస్తి, ఆ దైవాన్ని పోలిన ప్రతిమ, రూపము, విగ్రహము, ఫోటో, చిత్రపటము ఏదీ లేదు. ఆ దైవాన్ని పోలిన రూపము, చిత్రపటము, ఫోటో ఏదీ లేదని హైందవ గ్రంథాలు, హిందూ గ్రంథాలు సైతం సాక్ష్యమిస్తున్నాయి. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో యెషయా పరిశీలిస్తే నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడూ లేడు, ఆ దైవాన్ని పోలినటువంటిది ఏదీ లేదని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఇక బైబిల్ యెషయా 40వ అధ్యాయము 18వ వచనాన్ని మనం పరిశీలిస్తే నా రూపాన్ని మీరు ఎలా పోలుస్తారు అని ప్రశ్నించడం జరిగింది. ఆ దైవాన్ని ఏ ప్రతిమల్లో ఏ రూపాల్లో కూడా మీరు ప్రతిష్ఠించలేరని బైబిల్ గ్రంథం కూడా సాక్ష్యమిస్తుంది. ఆ దైవం మనము కల్పించేటటువంటి ఈ రూపాలకు అతీతుడని చాలా స్పష్టంగా 3 గ్రంథాలు ముక్తకంఠంతో సెలవిస్తున్నాయి. అవునండి, ఆ దేవుడు పుట్టడు, మరణించడు, కంటికి కనిపించడు, ఆ దైవాన్ని పోలినటువంటి ప్రతిమ రూపం ఈ సృష్టిలో లేదు. కానీ ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాడు కదా, అప్పుడప్పుడు ఆయన అవతారాలు మార్చుకుంటాడు అనేటటువంటి భావన కూడా ఈరోజు మరి కొంతమంది సహోదరులు కలిగి ఉన్నారు. ఈ విషయమై ఖురాను గ్రంథాన్ని పరిశీలిస్తే ఖురాన్లో సూరే త్వాహ 20వ అధ్యాయము 5వ వచనాన్ని పరిశీలిస్తే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అర్ రహ్మాను అలల్ అర్షిస్తవా, సృష్టికర్త అయినటువంటి అల్లా 7 ఆకాశాలపై అర్ష్ అనే సింహాసనంపై ఉన్నాడు. ఆయన ఈ సృష్టిలో లేడు, ఆయన సృష్టికి అతీతంగా పరమందు ఉన్నాడు అని చాలా స్పష్టంగా ఖురాన్ సాక్ష్యమిస్తుంది. ఇంకా ఖురాన్ సూరే మరియం 19వ అధ్యాయము 35వ వచనాన్ని పరిశీలిస్తే ఇదా ఖజా అమరన్ ఫఇన్నమా యఖూలు లహు కున్ ఫయకున్, అల్లా ఏదైనా విషయంలో ఇది చెయ్యాలి అంటే, ఇది అయిపో అంటే అది వెంటనే అయిపోతుంది. కానీ ఆయన తల్లి గర్భంలో అండము పిండంగా మార్చడము, ఇలా పుట్టడం అనేది ఇది అసంభవం అని చాలా స్పష్టంగా మనకు ఖురాన్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఇంకా దీనికి ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే నేను ఒక డివిడి ప్లేయర్ని తయారు చేశాను. ఆ డివిడి ప్లేయర్ తయారు చేసిన తర్వాత అది ఎలా నడవాలి అని నేను చూడడానికి నేనే డివిడి ప్లేయర్ గా మారేంత అవసరం లేదు. ఒక డివిడి ప్లేయర్ నేను తయారు చేశాను, అది ఎలా పని చేయాలి లేదా అది దాన్ని ఎలా బాగు చేయాలి అనడానికి నేనే ఒక డివిడి ప్లేయర్ గా మార్చుకునేటటువంటి అవసరం లేదు. దానికంటే ఒక మాన్యువల్ ఉంటుంది, హౌ టు యూజ్, దీన్ని ఎలా ఉపయోగించాలి. అక్కడ మీరు ప్లే బటన్ నొక్కితే అది ముందు కొనసాగుతుంది, కాస్త దాన్ని ముందు ఫార్వర్డ్ చేయాలంటే F బటన్ నొక్కాలి, దానికి విద్యుత్ సరఫరా అవసరం, ఇవన్నీ కూడా ఆ బుక్ లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఆ దేవుడు, ఆ దైవం, ఆ సృష్టికర్త ఆయన మానవాళికి సందేశం ఇవ్వడానికి ఆ దేవుడే వచ్చేటటువంటి అవసరం లేదు. ఆ దేవుడు గ్రంథాలను అవతరింపజేశాడు. ఆ సృష్టికర్త చివరిగా అవతరింపజేసినటువంటి గ్రంథం ఈ దివ్య ఖురాన్. ఇంకా ఖురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తే 97వ అధ్యాయం సూరే అల్ ఖద్ర్ 4వ వచనంలో వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్, ఆత్మ దైవదూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. అవతరించేది దేవుడు కాదు, దైవదూత. దైవ సందేశాన్ని అందజేసే నిమిత్తము జిబ్రాయిల్ అలైహిస్సలాం అనేటటువంటి ఒక దైవదూత అవతరిస్తాడే గాని దేవుడు మాత్రం అవతరించడని ఖురాన్ అంటుంది. ఈ జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని బైబిల్ పరిభాషలో గాబ్రియేల్ అని అంటారు. అవతరించేది గాబ్రియేల్, జిబ్రాయిల్, కానీ దేవుడు మాత్రము కాదు అనేటటువంటి విషయము చాలా స్పష్టంగా మనకు మన గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలను, అండ పిండ బ్రహ్మాండాన్ని, సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపేటటువంటి ఆ మహోన్నతుడు మరి మానవుడిగా రావడము అది అసంభవం అని 3 గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. మనం ఖురాన్ గ్రంథంలో చూసాం ఈ విషయాన్ని. హైందవ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే హౌదీత గ్రంథం 7వ అధ్యాయం 24వ శ్లోకంలో అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావామజానాంతో మమావ్యయమనుత్తమం, సర్వోత్తమమైనట్టు ప్రకృతికి పరమై విలసిల్లునట్టు నా స్వరూపమును తెలియని అవివేకులు నన్ను పాంచ భౌతిక దేహమును పొందిన వానిగా తలంచుచున్నారు, నన్ను మానవ అవతారం దాల్చిన వానిగా తలంచుచున్నారు. అలాంటి వారు అవివేకులు, నేను మానవ అవతారం ధరించనని గీతాశాస్త్రం 7వ అధ్యాయం 24వ శ్లోకం తెలియజేయడం జరిగింది. ఇంకా యజుర్వేదము 40వ అధ్యాయము 8వ మంత్రాన్ని పరిశీలిస్తే సపరిగా చుక్షా క్రమకాయం, ఆ దైవం ఎన్నడూ శరీర ధారణ చేయడు అని చాలా స్పష్టంగా హైందవ గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ 1వ రాజులు 8వ అధ్యాయం 27వ వచనంలో నిశ్చయంగా
దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశాలు సైతం ఆయన్ని పట్టజాలవు. ఆ దేవుడు ఇక్కడ నివాసం చేయడు అని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఈ విషయమై యేసువారు చెప్పారు మత్తయి సువార్త 23:9 మరియు భూమి మీద ఎవరికిని మీరు దేవుడు తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అని చాలా స్పష్టంగా మరి బైబిల్ గ్రంథం కూడా సాక్ష్యమిస్తుంది. సోదరులారా, ఆ దైవము ఆయన అవతరించడు, కానీ దైవ దూతలు అవతరిస్తారు దైవ సందేశాన్ని తీసుకొని చాలా స్పష్టంగా మన గ్రంథాల్లో మనకు ఈ విషయం అర్థమైంది. ఇక రండి సహోదరులారా, మరి మనం ఎవరిని ఆరాధించాలి? అవునండి, దేవుడు ఒకడే అని చెప్పారు. ఆయన పుట్టాడు, మరణించాడు, కంటికి కనిపించాడు. ఆ దైవాన్ని పోలిన ప్రతిమ రూపం ఈ సృష్టిలో ఏదీ లేదు. ఆయన మానవ అవతారం ధరించాడు అని చెప్పారు. మరి మేము ఎవరిని ఆరాధించాలి? ఎవరు దేవుడు? ఎవరిని ఆరాధించాలి అంటే ఈ విషయమై ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్ సూరత్ త్వాహా 20-14 పరిశీలిస్తే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇన్ననీ అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదుని, నేనే అల్లాహ్ను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, కనుక మీరు నన్ను ఆరాధించండి, నా దాస్యం చేయండి అని స్వతహాగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు. ఈ విషయమై హైందవ గ్రంథాన్ని పరిశీలిస్తే ఋగ్వేదము 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రాన్ని పరిశీలిస్తే మీరు ఆ ఏకైక దైవాన్ని తప్ప మరి ఎవరిని ఆరాధించకండి, ఆ ఏకైక సృష్టికర్తను తప్ప మరి ఎవరిని కూడా మీరు ఆరాధించకండి అని ఋగ్వేదం సాక్ష్యమిస్తుంది. ఇంకా భగవద్గీత గ్రంథం 7వ అధ్యాయము 17వ శ్లోకాన్ని పరిశీలిస్తే ఏక భక్తిర్ విశిష్యతే, ఒక్క సృష్టికర్త యందే భక్తి గల జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడవుచున్నాడు, ఆయన ఒక్కడే అని మరి భగవద్గీత గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది. సోదరులారా, ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో చాలా స్పష్టంగా బైబిల్లో యేసువారు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు ఆ రహస్యంగా ఉన్నటువంటి ఆ యెహోవాని ఆరాధించండి సుమాని యేసువారు చెప్పారు. ఇంకా యేసువారు చెప్పారు లూకా సువార్త 4:8 వచనంలో, అందుకు నీ ప్రభునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలను, ఆ దైవాన్ని ఆ యెహోవానే మొక్కాలని యేసువారు చెప్పారు. సోదరులారా, ఆ ఏకైక దైవాన్ని ఆరాధించాలి. ఆ దైవాన్ని సంస్కృత పరిభాషలో సర్వేశ్వర్ అన్నారు, ఆ దైవాన్నే హిబ్రూ పరిభాషలో యెహోవా అన్నారు, ఆ దైవాన్ని అరబ్బీ పరిభాషలో అల్లాహ్ అని అన్నారు. ఈ విషయం తెలియని కారణంగా ఈ రోజు మరి భక్తులు, ఆధ్యాత్మికులు వారి యొక్క స్థితి ఎలా ఉందంటే, ఈరోజు సమాజంలో నేను వాటర్ తాగుతాను కానీ నేను తాగనండి, నేను మంచినీళ్లు తాగుతాను కానీ పానీ అంటే నాకు పడదండి అనేటటువంటి ఏదైతే మూర్ఖత్వ వాదన ఉందో అలా అయిపోయింది ఈరోజు సమాజం. అదేవిధంగా ఇక్కడ బైబిల్లో ఆ దైవాన్ని యెహోవా అన్నారు, మరి అరబ్బీ పరిభాషలో అల్లా అన్నారు, సంస్కృతంలో సర్వేశ్వర్ అన్నారు ఆ దైవాన్ని. ఈ భావన, ఈ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్, ఈ భావన తెలియని కారణంగా ఈ రోజు సమాజంలో ఇలాంటి గొడవలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సహోదరులారా, ఆ ఏకైక దైవాన్ని కాదని, ఆ ఏకైక సృష్టికర్తను కాదని ఇతరులను ఆరాధిస్తే, బహుదైవ ఆరాధన చేస్తే, మన విశ్వాసాన్ని మార్చుకోకుంటే, మన యొక్క ఆరాధన ఆ ఏకైక సృష్టికర్తను కాదని ఇతరులను మనం ఆరాధిస్తే మన పర్యవసానం ఏంటి? అవునండి, మరి దేవుడు ఒకడే అన్నారు, మీరు ఇతరుల్ని కూడా నేను ఆరాధిస్తాను, నేను ఏదైతే ముందు నుండి చేస్తున్నానో అదే చేసుకుంటూ వెళ్ళిపోతాను అంటే దానికి మన గ్రంథాలు ఇచ్చేటటువంటి సాక్ష్యం ఏంటి? ఈ విషయమై ఖురాను గ్రంథాన్ని పరిశీలిస్తే ఖురాన్లో సూరే నిసా 4:116 తెలియచేయడం జరిగింది. అల్లా ఒక్క షిర్క్ తప్ప తాను కోరిన అన్ని పాపాలను క్షమిస్తాడు. షిర్క్ అనేటటువంటి ఈ అరబీ పదం ఏదైతే నేను ఉచ్చరించానో, ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి అన్ని పాపాల్లో ఘోరమైనటువంటి క్షమించరాని పాపము షిర్క్. షిర్క్ అనేటటువంటి అరబీ పదాన్ని పరిశీలిస్తే దేవునికి సాటి కల్పించడం, ఆ ఏకైక సృష్టికర్తతో పాటు ఇతరులను కూడా దైవ సమానులుగా భావించడాన్ని షిర్క్ అంటారు. ఇన్న షిర్కల జుల్మున్ అజీం, ఎవరైతే ఆ దైవంతో పాటు ఇతరుల్ని కూడా ఆరాధిస్తారో వారు నరకానికి వెళ్తారని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. ఖురాన్ సూరే మాయిదా 5:72 బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇన్నహు మై యుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వ మఅవాహున్ నార్ వ మా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో వారి నివాసం నరకం, అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడు ఎవడు లేడు, ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఏ వ్యక్తి అయితే ఆ సృష్టికర్తతో పాటు ఇతరులను కూడా దైవ సమానంగా భావిస్తాడో. మరియు ఈ విషయమై, అవునండి మీరు ఖురాన్ నుండి చెప్పారు విషయం, వేదాల్లో అలాంటి విషయం ఏదైనా ఉందా అనేటటువంటి విషయాన్ని, ఈ యొక్క ఆలోచన కూడా రావచ్చు. ఈ విషయమై యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రాన్ని పరిశీలిస్తే
అంధం తమ ప్రవిశంతియే ఆసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగం రత. అంధా తమ చీకటి ప్రవిశంతియే ప్రవేశిస్తారు, ఆసంభూతి ఎవరైతే సృష్టిని ముపాసతే ఆరాధిస్తారు, తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగం రత ఎవరైతే మానవునిచే తయారు చేయబడినటువంటి ప్రతిమలను ఆరాధిస్తారో వారు అంతకంటే చీకటి నరకంలో ప్రవేశిస్తారు. ఎవరైతే ప్రాకృతిక వస్తువులు గాలి, నీరు, అగ్ని, శూన్యం, మట్టి ఈ సృష్టిని ఆరాధిస్తారో వారు నరకానికి వెళ్తారు. ఎవరైతే మానవుడిచే తయారు చేయబడినటువంటి ప్రతిమలను ఆరాధిస్తారో వారు అంతకంటే మించినదా అనే నరకానికి వెళ్తారని హైందవ గ్రంథాలు సెలవిస్తున్నాయి. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ పాత నిబంధన ఇర్మియా 17వ అధ్యాయం 5వ వచనంలో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. అంటే ఒక మానవుణ్ణి దేవుడిగా చేసి ఆ శరీరులను దేవుడిగా చేసుకుని ఆ వాటిని ఆరాధించేవారు శాపగ్రస్తులు అని చాలా స్పష్టంగా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈ విషయమై ప్రకటన, క్రొత్త నిబంధన ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో ప్రతిమలను ఆరాధించేవారు నరకానికి వెళ్తారని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. సోదరులారా, ఈ 3 గ్రంథాలు కూడా సృష్టికర్తను కాదని సృష్టిని ఆరాధిస్తే దాని పర్యవసానము నరకం అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇక రండి సోదరులారా, మన పుణ్యపురుషులు, మహానుభావులు, మరి శ్రీరాముల వారు, శ్రీకృష్ణ వారు, సాయిబాబా వారు, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీరి జీవితాల్లో వీరు ఎవరిని ఆరాధించారు? వీరు ఒకే దైవాన్ని ఆరాధించారా, లేక చాలా మంది దైవాలను ఆరాధించారా, లేక వీరే మేము దైవాలను మమ్మల్ని మొక్కండి బాబోయ్ అని చెప్పారా? ఈ విషయమై మనము రామాయణం పరిశీలిస్తే రామాయణంలో ముఖ్యంగా 7 కాండాలు మనకు కనబడతాయి. అందులో ప్రథమ కాండం బాలకాండం. బాలకాండాన్ని మనం పరిశీలిస్తే మనము సుప్రభాతం వింటూనే ఉంటాం. అదేమిటంటే కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానికం ఉత్తిష్ట 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 గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు. వింటున్నాం కదండి సుప్రభాతం. దీని అర్థం ఏమిటి? కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. ఉత్తిష్ట, నిద్రలే, నరశార్ధూల, నరులలో పులి వంటి వాడా, కర్తవ్యం దైవ మహనికం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యం ఓ రామా అని రాముల వారి గురువుగారైనటువంటి విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపుతున్నారు. ఎప్పుడు? సూర్యుడు ఉదయించే ముందు, చీకటిగా ఉన్నప్పుడు. మరి ఆ సమయంలో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకుంటారు. ఆ సమయంలో శ్రీరాముల వారి గురువుగారైనటువంటి విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారిని లేపారు. ఇద్దరు కలిసి ఆ పైనున్నటువంటి ఆ దైవాన్ని ఆరాధించారు. ఈ విషయం తెలియని మనము రాముల వారిని ఆరాధిస్తున్నాం. రామాయణం సుందరాకాండాన్ని పరిశీలిస్తే రాముల వారు సాక్ష్యం ఇచ్చారు. ఆత్మానా మానుష్యం మన్యే రామం దశరథాత్మజం, నేను సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి అని రాముల వారు చెప్పారు. ఇంకా మనం కొన్ని టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటాం. రామాయణంలో శ్రీరాముల వారు ఆ యొక్క యుద్ధ రంగంలో యుద్ధం చేసే ముందు వెనుక నుండి బాణం తీసి విల్లు ఎక్కువ పెట్టే ముందు ఏం చేశారండి? పైకి చూశారు, దైవాన్ని స్మరించారు, బాణాన్ని విడిచిపెట్టారు. రాముల వారు తనకు అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తిని ఆరాధించారే కానీ నేను దైవాన్ని నన్ను ఆరాధించండి రాముల వారు చెప్పలేదు. ఇంకా లంకాకాండాన్ని పరిశీలిస్తే సీతావారితో ఒక విషయం చెప్తున్నారు శ్రీరాముల వారు. అశ్రాస్త పూర్వ మహాదేవ ప్రసాద మకరోద్ విభూహ సేతుబంధ ఇతి ఖ్యాతం. ఓ సీత, నీవు నా నుండి వేరైనప్పుడు ఈ ప్రదేశంలో కూర్చొని, ఈ వృక్షం క్రింద నేను కూర్చొని ఆ పరమ ప్రభువును నేను ఆరాధించేవాణ్ణి, నాకు అతీతంగా ఉన్నటువంటి ఆ సృష్టికర్తను నేను ఆరాధించేవానని శ్రీరాముల వారు సీతావారితో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి సహోదరులారా, శ్రీరాముల వారు తనకు అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తిని ఆరాధించినట్టుగా మనకు అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఇంకా శ్రీకృష్ణ వారి జీవితాన్ని పరిశీలిస్తే భగవద్గీత గ్రంథం 18వ అధ్యాయము 62వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. శ్రీకృష్ణ వారు తెలియజేస్తున్నారు, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పారం శాంతి స్థానం ప్రాప్సుసి శాశ్వతం. ఓ అర్జున, నీవు సర్వ విధముల ఆ ఈశ్వరుణ్ణే శరణు పొందుము. ఆయన అనుగ్రహంచే సర్వోత్తమైనటువంటి శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని నీవు పొందగలవు. ఓ అర్జున, నీకు సుఖము శాంతి ఉండాలి అంటే ఆ పైనున్న ఆ ఈశ్వరుని నీవు ఆరాధించు అని శ్రీకృష్ణ వారు అర్జున వారికి చెప్తున్నారు.
మరి భగవద్గీత గ్రంథం 8వ అధ్యాయము 1, 2, 3 శ్లోకాలని పరిశీలించినట్లయితే అర్జునుల వారు శ్రీకృష్ణ వారిని ఒక ప్రశ్న అడిగారు. అది ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్న. అదేమిటంటే, కిం తద్బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే అది యజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ పురుష శ్రేష్ఠుడైనటువంటి ఓ కృష్ణ, దేవుడు ఎవరు? కిం తద్బ్రహ్మ, ఆ దేవుడు ఎవరని అడిగారు. అక్కడ ఉందెవరు? శ్రీకృష్ణ వారు ఉన్నారు, అర్జునుల వారు ఉన్నారు. ప్రశ్న అడుగుతుంది ఎవరు? అర్జునుల వారు. ఏమని అడిగారు? దేవుడు ఎవరయ్యా అని అడిగారు. అందుకు సమాధానంగా, నేనే దేవుడు బాబు, నన్నే మీరు కళ్ళ ముందు చూస్తూ దేవుడు ఎవరని అడుగుతున్నావేంటి అని సమాధానం చెప్పలేదు. ఆయన సమాధానం చెప్తున్నారు శ్రీకృష్ణ వారు. గీతాశాస్త్రం 8వ అధ్యాయం 3వ శ్లోకంలో, అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గా కర్మ సన్నిత. ఓ అర్జున, అక్షరము కాని బ్రహ్మ సృష్టికర్త పరమందు ఉన్నాడు. ఆ దేవుడు ఆ నాశరహితమైనటువంటి సర్వోత్తమమైనటువంటి ఆ దేవుడు ఆయన పరమందు ఉన్నాడని చాలా స్పష్టంగా శ్రీకృష్ణ వారు అర్జున వారికి సమాధానం చెప్పారు. ఇక సహోదరులారా, ఈ విషయమై సాయిబాబా వారి జీవితాన్ని పరిశీలిస్తే, సాయిబాబా వారు అనుక్షణం 3 మంత్రాలు చదివేవారు. అదేమిటంటే, సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లాహ్ మాలిక్, అల్లా భలా కరేగా అని సాయిబాబా వారు చెప్పారు. సాయిబాబా వారి గొప్ప ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం శ్రీ సాయి లీలామృతం, రచన ఎక్కిరాల భరద్వాజ. ఇది ఒంగోలు నుండి ప్రచురితమైనటువంటి పుస్తకం. పేజీ నెంబర్ 18లో సాయిబాబా మసీదులో కూర్చొని అల్లాహ్ను ఆరాధించేవారు. సాయిబాబా వారు తనకు అతీతంగా ఉన్నటువంటి ఆ అల్లాహ్ను ఆరాధించినట్టుగా వారి ఆ యొక్క సాయిబాబా గ్రంథంలోనే తెలియజేయడం జరిగింది. మరియు ఈ విషయమై యేసువారి జీవితాన్ని పరిశీలించినట్లయితే, యేసువారు కూడా బైబిల్ గ్రంథం మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, యేసు పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశములకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసువారు ఏం చేశారు? పొద్దున్నే లేశారు, సూర్యుడు ఉదయించే ముందే లేచి ఒక అరణ్య ప్రదేశానికి వెళ్లిపోయి అక్కడ దైవాన్ని ఆరాధించారు. సహోదరులారా, ఈ విషయమై చిట్ట చివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని పరిశీలించినట్లయితే, అసలు ఈ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు? ఈ విషయం చెప్పి ఇన్షాల్లా నేటి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు అంటే ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్ లో సూర నిసా 4వ అధ్యాయము 170 వచనంలో తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఖద్ జాఅకుముర్ రసూల్, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిల్ హక్కి, సత్యాన్ని తీసుకుని వచ్చాడు. మిర్ రబ్బికుం, మీ ప్రభువు తరపు నుండి, ఫఆమిను, ఆయన్ని మీరు విశ్వసించండి, ఖైరల్లకుం, మీకు మేలు కలుగుతుంది, వ ఇన్ తక్ఫురు, మీరు గనక తిరస్కరిస్తే, వ ఇన్నా లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయనదే. వకానల్లాహు అలీమన్ హకీమా, అల్లాహకు ఏ మాత్రం నష్టం కలగదు. ఆ ప్రవక్తని మీరు విశ్వసించకుంటే అల్లాహకు నష్టం కలగదు అని చాలా స్పష్టంగా అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఖురాన్ లో సూర నిసా 4వ అధ్యాయము 79వ వచనము, మరియు ఖురాన్ సూర అల్ ఆరాఫ్ 7వ అధ్యాయం 158వ వచనము, మరియు ఖురాన్ సూర సబా 34వ అధ్యాయం 28వ వచనం, ఖురాన్ సూర అంబియా 21వ అధ్యాయం 107వ వచనంలో, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతులిల్ ఆలమీన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళికి ప్రవక్తగా, కారుణ్యమూర్తిగా దైవం ఆయన్ని పంపించడం జరిగింది అని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఇంకా ఖురాను గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి, ఒక మతానికి కాకుండా సమస్త మానవాళి కోసం వచ్చినటువంటి అంతిమ ఋషి, అంతిమ దైవ ప్రవక్త అని. ఈయన సమస్త మానవాళికి ప్రవక్తగా వచ్చినప్పుడు ఈయన ప్రస్తావన అన్ని గ్రంథాల్లో ఉండాలి కదా, హైందవ గ్రంథాల్లో కూడా ఉండాలి కదా. ఖచ్చితంగా మనకు హైందవ గ్రంథాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన మనకు కనబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయమై సామవేదము 7-8 మంత్రాలని పరిశీలించినట్లయితే అక్కడ ప్రవక్త ముహమ్మద్ వారి గురించి చెప్పడం జరిగింది. అహమది పితూహు పరిమేధామృతస్య జాగ్రణ్యహం సూర్యో ఇవాజన. అహ్మద్ అనే అతను తన ప్రభు నుండి ధర్మశాస్త్రం ఖురాన్ని పొందాడు. ఆ ధర్మశాస్త్రం ఎంతో పరిపూరితమైనటువంటిది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరొక పేరు ఖురాన్ 61వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆయనకు మహమ్మద్ మరియు అహ్మద్ అనే పేర్లు ఉన్నాయి. అహ్మద్ అనే అతను తన ప్రభు నుండి ధర్మశాస్త్రం పొందాడు అని సామవేదంలో తెలియజేయడం జరిగింది. ఇంకా భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకము 5 నుండి
8ని మనం పరిశీలిస్తే, ఎతస్మిన్నంతరేం లేచా ఆచార్వేన సమన్విత మొహమ్మదం ఇతి ఖ్యాత శిష్య శాఖ సమన్విత రూపచ్చైత మహాదేవం మరుస్థల నివాసినం. ఒక మ్లేచ్చుడు, నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు మహమ్మద్. ఆయన ఏడారి ప్రాంతానికి చెందిన వారై ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏడారి ప్రాంతంలో వచ్చారు. ఏడారి ప్రాంతం సౌదీ అరేబియా. ఈ విషయం ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరక్షరాస్యులు, ఆయనకు చదువు రాదు అని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శిష్యులు కూడా ఉన్నారని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఈ విషయము హైందవ గ్రంథాల్లో భవిష్య పురాణంలో తెలియజేయడం జరిగింది. ఇంకా భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వ 3 కాండ 3 అధ్యాయం 3 శ్లోకం 25 నుండి 27ని పరిశీలిస్తే, లింగచ్ఛేది శిఖాహీనం శుశ్రుధారిణి దూషకం ఉచ్చలాపి సర్వభక్షి భవిష్యాని జనో మమ ముసలైమాన సంస్కారం. ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతి అడుగులు చేసుకుని ఉంటారు. తలపై ముడి ఉండదు, గడ్డం పెంచుకొని ఉంటారు. ఆయన మాంసాహారి మరియు శాకాహారి. ముసలైమాన సంస్కారం, అతను ముస్లింగా పరిచయం అవుతాడు అని చాలా స్పష్టంగా హైందవ గ్రంథాలు, హిందూ గ్రంథాలు భవిష్య పురాణంలో తెలియజేయడం జరిగింది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అనేక సందర్భాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి నరాశంసాహ అని చెప్పడం జరిగింది. ముహమ్మద్ అనేటటువంటి ఈ అరబీ పదాన్ని మనము తెలుగులో దీన్ని అనువదించినట్లయితే ప్రశంసనీయుడు అనే అర్థం వస్తుంది. ముహమ్మద్ అనేటటువంటి పేరుని సంస్కృతంలో తర్జుమా చేసినట్లయితే నరాశంసహ అనేటటువంటి అర్థం వస్తుంది. ఈ నరాశంస అనేటటువంటి విషయము అధర్వణ వేదము 20వ కాండం 127వ సూక్తం 1వ మంత్రంలో, ఇదం జన ఉపశ్రుత నరాశంసస్తవిష్యతే షష్ఠిం సహస్రానవతించ కౌరమ ఆరుషమేఘ దద్మహే. ఓ మానవులారా, నరాశంస, ఆయన ప్రశంసింపబడుతాడు. 60,090 మంది జనుల మధ్య మేము ఆయనని పొందుతాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ప్రాంతంలో ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాభా రమారమి 60,000కు పైగా ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే అల్లా వైపునకు పిలుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రవక్త ముహమ్మద్ వారికి విరుద్ధంగా శత్రువులుగా తయారయ్యారు. అప్పుడు ఆ దైవం ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 60,000 జనాభా నుండి రక్షించాడు. ఇది ఖురాన్ చెప్తుంది. ఇదే విషయాన్ని హైందవ గ్రంథాలు చెప్తున్నాయి. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి యజుర్వేదము 20వ అధ్యాయం 37వ మంత్రం మరియు యజుర్వేదము 20వ అధ్యాయం 57వ మంత్రం, యజుర్వేదం 21వ అధ్యాయం 31వ మంత్రం, యజుర్వేదం 21వ అధ్యాయం 55వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 2వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 19వ మంత్రం, యజుర్వేదము 28వ అధ్యాయం 42 మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఉంది. అంతేకాకుండా ఋగ్వేదం 1వ మండలం 13వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 18వ సూక్తం 9వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 106వ సూక్తం 4వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 142వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 2వ మండలం 3వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 5వ మండలం 5వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 2వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 64వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదము 10వ మండలం 182వ సూక్తం 2వ మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన నరాశంస అని తెలియచేయడం జరిగింది. మరి సోదరులారా, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన మరి బైబిల్ గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. బైబిల్లో పాత నిబంధన సాంగ్స్ ఆఫ్ సోలమన్ పరమగీతములు 5వ అధ్యాయము 16వ వచనాన్ని పరిశీలిస్తే అక్కడ హిక్కో హిక్కో లికుల్లి ముహమ్మదిన్, మహమ్మద్ అనే పదం మనకు హిబ్రూ బైబిల్ని పరిశీలిస్తే మనకు కనబడుతుంది. ఈ విషయమై యేసు వారు చెప్పారు, నా తరువాత ఆదరణకర్త వస్తాడు, నా తర్వాత ఒక ప్రవక్త వస్తారు అని యేసు వారు తెలియజేశారు. ఈ విషయము యోహాను స్వార్త 14వ అధ్యాయము 16వ వచనం, యోహాను స్వార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు, యోహాను స్వార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు, యోహాను స్వార్త 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను స్వార్త 16వ అధ్యాయం 12వ వచనం, యోహాను స్వార్త 16వ అధ్యాయం 14 వచనాల్లో యేసు నా తర్వాత ఆదరణకర్త వస్తాడు అని చెప్పడం జరిగింది. మరి యేసు తర్వాత వచ్చినటువంటి ఏకైక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్త ముహమ్మద్ యేసు తర్వాత వచ్చినటువంటి ఏకైక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరొక ప్రవక్త లేరు. మరి చివరిగా నా ప్రసంగాన్ని ముగిస్తూ నేను చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేసి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఈ సమస్త మానవులకు సృష్టికర్త ఒక్కడు, ఆయన పుట్టడు, మరణించడు, కంటికి కనిపించడు, ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ఈ సృష్టిలో ఏదీ లేదు. సమస్త మానవాళి ఆయన్నే ఆరాధించాలి, బహుదైవ ఆరాధన చేయకూడదు. మన పుణ్యపురుషులు అందరూ కూడా ఆ దైవాన్ని ఆరాధించారు. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన
మరి అన్ని ధార్మిక గ్రంథాల్లో ఆయన ప్రస్తావన మనకు ఉందని మనం చాలా స్పష్టంగా ఆధారాలతో తెలుసుకున్నాం. మరి చివరిగా ఖురాను గ్రంథంలోని సూరె ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 64వ వచనాన్ని పఠించి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అదేమిటంటే, కుల్ యా అహ్లల్ కితాబ్, ఓ గ్రంథ ప్రజలారా, తాలో ఇలా కలిమతి సవాయిం బైననా వబైనకుం, మీకు మాకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. అదేమిటంటే, అల్లాహ్ నఅబుద ఇల్లల్లా, మనం ఆ అల్లాహ్ను తప్ప మరి ఎవరిని ఆరాధించకూడదు. వలా నుష్రిక బిహి షైఅం, మరి ఆయనకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకూడదు. వలా యత్తఖిద బాదున బాదన్ అర్బాబం మిన్ దునిల్లాహ్ ఫఇన్ తవల్లౌ వఖులు షహదు బి అన్నా ముస్లిమూన్. ఈ విషయానికి వారు వైముఖ్యం కనబరిస్తే మేము దైవ విధేయులము, ముస్లింలము అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జజాకల్లాహు ఖైర్. ఇప్పటి వరకు మీరు హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన అని ఇప్పుడు మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేటి ఈ కార్యక్రమంలో అతి ముఖ్య భాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సరళిని ప్రారంభించే ముందు ఒక సుమధుర ఆధ్యాత్మిక గేయాన్ని వినిపించవలసిందిగా సోదరుడు రఫీ గారిని నేను వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు రఫీ గారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఒకడే దేవుడు, ఒకడే కర్త, సృష్టికి ఒకడే యజమాని, ఒకటే ధర్మం, ఒకటే మార్గం, తెలుసుకో ఇది సత్యమని. ఒకడే దేవుడు, ఒకడే కర్త, సృష్టికి ఒకడే యజమాని, ఒకటే ధర్మం, ఒకటే మార్గం, తెలుసుకో ఇది సత్యమని. దైవ సృష్టిలో శ్రేష్ఠుడవు నీవేరా ఓ మానవుడా, దైవ సృష్టిలో శ్రేష్ఠుడవు నీవేరా ఓ మానవుడా, యోచించే ఆలోచన చేసే జ్ఞానమొసగినది నీకేరా, విజ్ఞానమొసగినది నీకేరా. ఒకడే దేవుడు, ఒకడే కర్త, సృష్టికి ఒకడే యజమాని, ఒకటే ధర్మం, ఒకటే మార్గం, తెలుసుకో ఇది సత్యమని. ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలితము ఉండబోదురా, ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలితము ఉండబోదురా. సృష్టికర్తను గ్రహించలేని నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా. ఒకటే ధర్మం, ఒకటే మార్గం, తెలుసుకో ఇది సత్యమని. ఇహమున నీవు సాధించిన స్థిరమెన్నడు కాదుర విజయం, ఇహమున నీవు సాధించిన స్థిరమెన్నడు కాదుర విజయం. పరమున దైవ దర్శన భాగ్యం పొందుటయే నిజ సాఫల్యం, నీవు పొందుటయే నిజ సాఫల్యం. ఒకడే దేవుడు, ఒకడే కర్త, సృష్టికి ఒకడే యజమాని, ఒకటే ధర్మం, ఒకటే మార్గం, తెలుసుకో ఇది సత్యమని. దేవుడొక్కడని విశ్వసించిన జీవితమగును శాంతిమయం, దేవుడొక్కడని విశ్వసించిన జీవితమగును శాంతిమయం. దైవదాస్యము చేసిన నాడే కలుగును ఇహ పర సాఫల్యం, నీకు కలుగును ఇహ పర సాఫల్యం. ఒకడే దేవుడు, ఒకడే కర్త, సృష్టికి ఒకడే యజమాని, ఒకటే ధర్మం, ఒకటే మార్గం, తెలుసుకో ఇది సత్యమని. మనిషి పుట్టినది మొదలుకొని ప్రవక్తలిచ్చినది సందేశం, మనిషి పుట్టినది మొదలుకొని ప్రవక్తలిచ్చినది సందేశం. ఇది ఏ దైవ సందేశం, ఇది UIRC సందేశం, ఇది UIRC సందేశం.
ఒకడే దేవుడు ఒకడే కర్త, సృష్టికి ఒకడే యజమాని. ఒకటే ధర్మం ఒకటే మార్గం, తెలుసుకో ఇది సత్యమని. అస్సలాము అలైకుం. జజాకల్లాహు ఖైర్. ఇప్పుడు మీ ముందు తమ చిన్నారి పలుకులతో ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదర్శన కోసం సయ్యద్ ఇలియాస్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ యుఐఆర్సి అనగా నేను, నా యొక్క జ్యేష్ఠ పుత్రిక హీబాను వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాను. Assalamu alaikum wa rahmatullah. My name is Hiba. I am studying UKG. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Rabbi ishrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. हम मुसलमान हैं, हमारा मजहब इस्लाम है. इस्लाम सच्चा मजहब है. इस्लाम अच्छा मजहब है. बुराई से रोकता है, भलाई सिखाता है. नेक रहो, एक खुदा की इबादत करो. జజాకల్లాహు ఖైర్. ఇన్షాల్లా ఇప్పుడు మనం నేటి ఈ కార్యక్రమంలో అతి ముఖ్య భాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సరళిని ప్రారంభించబోతున్నాము. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందటానికి ప్రశ్నలు చేయదలిచిన వారిని కొన్ని సూచనలు మరియు నిబంధనలు తప్పక పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రశ్నించే వారి కోసం 3 మైకులు ఏర్పాటు చేయటం జరిగింది. ప్రశ్న అడిగేవారు ముందుగా తమ పేరు మరియు వృత్తిని తెలియచేయాలి. ఒక్కసారి ఒక ప్రశ్న మాత్రమే అనుమతించబడుతుంది. ఒకవేళ ఎవరికైనా 1 కన్నా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు క్యూ వెనుకకు వెళ్లి 2వ వంతు కోసం ఎదురు చూడాలి. ఈనాటి ప్రసంగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడుతుంది. ఈనాటి విషయంకు సంబంధించిన ప్రశ్నలు అంగీకరించబడవు. ప్రశ్నలు స్పష్టంగాను క్లుప్తంగాను ఉండాలి. వక్తతో వాదోపవాదాలు చేయరాదు. వక్త మీ ప్రశ్నకు తనకు అనువైన రీతిలో సమాధానం ఇచ్చును ఇన్షాల్లా. ప్రశ్నలు కేవలం తెలుగులోనే అడగాలి. సభ నిర్వహణకర్తగా ఏ సమాధానం అయినా ఇవ్వకుండా వారించేటటువంటి అధికారం నాకు ఉంది. జాన్ అడ్వకేట్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా వందనాలు. తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పినారు. జీవితంలో మర్చిపోయినటువంటి చక్కని వాక్యము. దేవుడు యెహోవా అల్లా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడుగాక. మరి ముఖ్యంగా ఇట్ ఈస్ క్లియర్లీ రిటన్ ఇన్ ద బైబిల్. చక్కగా క్లియర్గా రాయబడింది. ఆది కాండంలో తమరన్నరు స్వరూపము లేదని. నాకు తెలిసినంత మటుకు నేను ఖురాన్ చదువుతాను. స్వరూపం ఉంది. ఆయన తన స్వరూపములో మట్టిని తీసి బొమ్మను చేసి నాసికా రంధ్రముల ద్వారా తన జీవవాయువును ఊదెను. అల్లా యెహోవా తన జీవవాయువు ఊదినప్పుడు మనిషి రూపంలో ఆదామును కలగజేసెను. ఆయనకు గాఢ నిద్ర కలగజేసి ఒక ఎముకల్లో నుండి పక్కటెముకను తీసి తనకు భార్యగా తనకు తోడుగా హవ్వను నిర్మించెను. మీరు రూపం లేదన్నారు. నాకు ఒక అనుమానం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరుడు జాన్ గారు ప్రశ్నించారు, మీ ప్రసంగంలో దైవానికి రూపం లేదు అని చెప్పారు. మరి బైబిల్లో నేను చదివాను, మానవుని స్వరూపము దేవుంది అనేటటువంటి విషయం చెప్పారు. సోదరుడు జాన్ గారు ఆయన ఈ ప్రశ్న అడగడానికి ప్రేరకం ఏదంటే, బైబిల్లో ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మీరు అడిగినటువంటి ప్రశ్న ఉంటుందండి. దేవుడు మొట్టమొదటిగా ఈ మట్టితో మానవుణ్ణి సృజించి అతని నాసికా రంధ్రములో జీవాత్మ ఊదగా అతడు జీవాత్మ ఆయను అని ఉంటుంది. ఆ విషయం అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఖురాన్ సూరే అష్షుఆరా 42వ అధ్యాయం 11వ వచనం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, లైస కమిస్లి షైఉన్ వహువ సమీల్ బసీర్.
అల్లాహను పోలిన వస్తువు ఈ సృష్టిలో ఏదీ లేదు అని నేను చెప్పాను. తర్వాత బైబిల్ వెలుగులో కూడా నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడూ లేడు అని చెప్పాను. దైవానికి రూపము లేదు అని నా ప్రసంగంలో నేను చెప్పలేదండి. దైవానికి రూపము లేదు అని నేను ఉపయోగించలేదు. దైవాన్ని పోలినటువంటి రూపము, ప్రతిమ ఈ సృష్టిలో ఏదీ లేదు అని చెప్పాను. ఆ దైవానికి రూపం లేకుండా ఆయన శూన్యమైపోతాడు. కాబట్టి ఆ దైవానికి రూపము ఉంది, ఎలా ఉంది అన్నది ఎవరు చెప్పలేరు. కాబట్టి ఈ విషయాన్ని మనము విశ్వసించాలి. మరి బైబిల్లో పరిశీలించినప్పుడు కూడా అక్కడ బైబిల్లో కూడా ఆ దైవాన్ని పోలినటువంటి రూపం ఏది లేదు అని చెప్పడం జరిగింది. మీ యొక్క ప్రశ్నలో మీరు అడిగినటువంటి విషయం ఏమిటంటే, మరి దేవుడు ఆదాము స్వరూపంతో ఉన్నాడు అనేటటువంటి విషయం కూడా మీరు చెప్పారు. అయితే దేవుడు తన స్వరూపముందు తన పోలిక చొప్పున నరులను చేశానని ఆదికాండంలో ఉంటుంది, 1వ అధ్యాయము 27వ వచనం ఇది. అయితే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో ఇది, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ఖురాన్ చాలా స్పష్టంగా దీనికి సమాధానం చెప్తూ దైవాన్ని పోలినటువంటి ప్రతిమ ఈ సృష్టిలో ఏదీ లేదని చెప్పడం జరిగింది. మరి బైబిల్లో ఈ వచనానికి కాంట్రడిక్షన్ గా, ఈ వచనానికి మరి విరుద్ధంగా కొన్ని వాక్యాలు మనకు కనబడుతున్నాయి. యెషయా 40వ అధ్యాయం 8వ వచనంలో నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడూ లేడు, మీరు ఏ రూపాన్ని దైవానికి కల్పిస్తారు, ఎవరితో నన్ను సాటిగా చేయగలరు అని అక్కడ ఆ దైవానికి ఏ రూపం లేదని చాలా స్పష్టంగా మరి బైబిలే సాక్ష్యం ఇస్తుంది. ఈ విషయమై మరి యేసువారి బోధనలో కూడా మనకు చాలా స్పష్టంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో యేసువారు చెప్పారు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు అని చెప్పారు. మరి ఈ విషయాన్ని అయితే చాలా ఖురాన్ చాలా స్పష్టంగా సమాధానం ఇస్తూ సూరా అల్ ఇఖ్లాస్ 4వ వచనంలో వలం యకుల్లహు కుఫువన్ అహద్, అల్లాహకు సాటి మేటి సమానము ఎవరు లేరు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దైవము ఆయనకు రూపం ఉంది, కానీ అది ఎలా ఉందో, అది ఆదాము పోలిక ఎలా ఉందా ఇది మనం చెప్పకూడదు. ఇది గ్రంథాలకు విరుద్ధమైనటువంటి విషయము. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు జైబునిసా బేగం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రత్యేకంగా ఈ మీరు చెప్పేది వినటానికి. నాతో పాటు ఇంకా ఒక 10 మంది వరకు వచ్చారు. మాకు చాలా సంతోషం వేసింది, మీరు ఇంత బాగా చెప్తున్నారు, అన్ని అర్థమయ్యేటట్టు. నాది ఒక చిన్న ప్రశ్న. జనరల్ గా హిందూస్ ముస్లిం కావటానికి, ముఖ్యంగా లేడీస్ ముస్లిం కావటానికి కొంచెం వెనకబడుతుంటారు. ఎందుకంటే వాళ్ళలో ముస్లిం 4 వరకు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని, ముస్లిమ్స్ 4 మ్యారేజెస్ చేసుకోవచ్చు అని. అందుకని హిందూ లేడీస్ ముస్లిమ్స్ కావడానికి తొందరగా ఇష్టపడరు. ఒక నిమిషము, ఈ రోజు అంశము దాని గురించి నాకు కొంచెం పర్టికులర్ గా చెప్తే ఇక్కడ ఉన్న హిందూస్ కూడా తెలుస్తుంది కదా. సరే, ఈ ప్రశ్న అంశానికి విరుద్ధంగా, అంశానికి బయటగా ఉంది, అయినా కానీ సోదరిమణి అడిగింది కాబట్టి ఒకే ఒక ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. సోదరిమణి ప్రశ్నించారు, మరి ఇస్లాంలో 4 భార్యలను చేసుకోవడానికి అనుమతి ఉంది అనేటటువంటి విషయంపై ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఖురాన్ గ్రంథం సూరే నిసా సూరా నెంబర్ 4 ఆయత నెంబర్ 3లో ఇక్కడ ఒక విశ్వాసికి 4 వరకు స్త్రీలను వివాహం చేసుకునేటటువంటి అనుమతి ఇస్లాం ధర్మం కల్పించింది. మరి ఈ విషయం చెబుతూ ఇదే ఖురాను గ్రంథంలో సూరే నిసా సూరా నెంబర్ 4 ఆయత నెంబర్ 129లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సెలవిస్తున్నాడు, మీరు బహుభార్యత్వం కలిగి ఉండి భార్యల మధ్య న్యాయం చెయ్యటం అది ఎంతో శక్తికి మించినటువంటి పని అని చెప్పాడు. బహుభార్యత్వము చేసుకోవచ్చు అనేటటువంటి అనుమతి ఇస్తూనే మరి వారి మధ్య మీరు సమానత్వంగా వారితో మెలగడం ఎంతో కష్టమైనటువంటి పని అనేటటువంటి విషయం చెబుతూ ఒక భార్య మీకు ఉత్తమం అనేటటువంటి విషయం కూడా ఖురాన్ సెలవిస్తుంది. ఈ విషయమై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఏ వ్యక్తి అయితే 2 భార్యలు కలిగి ఉండి వారికి సరైనటువంటి న్యాయం చేయలేదో ఆ వ్యక్తి రేపు ప్రళయం రోజు అర్ధ శరీర భాగంతో లేస్తాడు, ఆ వ్యక్తి వినాశనానికి గురవుతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇస్లాం ధర్మంలో 4 స్త్రీల వరకు వివాహం చేసుకునేటటువంటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కానీ అవకాశం ఇచ్చిన తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్ ఏంటంటే వారి మధ్య మీరు న్యాయం చెయ్యాలి అనేటటువంటి కండిషన్. ఈ న్యాయం చెయ్యలేనప్పుడు మీరు ఒకే భార్య చేసుకోవడం మీకు ఉత్తమం అనేటటువంటి విషయము ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. అయితే చాలా మంది ముస్లిమేతరులు, తర్వాత కొంతమంది హిందూ క్రైస్తవ సోదర సోదరిమణులు వీరిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే కేవలం ఇస్లాము 4 స్త్రీలను వివాహం చేసుకునేటటువంటి అనుమతి ఇచ్చినటువంటి ధర్మము కేవలం ఇస్లాం అనేటువంటి ఆలోచన వారిలో ఉంది. ఇది ఎంత మాత్రం సమంజసమైనటువంటి సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మనము
మహాభారతాన్ని పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ వారికి 16,108 మంది భార్యలు ఉన్నారు. 16,108 మంది భార్యలు శ్రీకృష్ణ వారికి ఉన్నారు. మరియు శ్రీరాముల వారి తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు వారికి 2 భార్యలు ఉన్నారు. అదే విధముగా మనము బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో సోలమోన్కి 700 మంది భార్యలు ఉన్నారు. అబ్రహాంకి 3 భార్యలు ఉన్నారు. ఇక్కడ ఇస్లాం తప్ప ఏ ధర్మాలు కూడా ఒక పరిమిత సంఖ్య చెప్పలేదు. కానీ ఇస్లాం అల్హమ్దులిల్లా 4 వరకు అనేటటువంటి ఒక కండిషన్ అక్కడ, అంతకు మించి చేసుకోవద్దు, అది హరాం, అది నిషిద్ధం అని చెప్పినటువంటి ఏకైక ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. మరియు సహోదరులారా, సోదరిమల్లారా, మరి ఈ ఇస్లాం ఏదైతే విషయం చెబుతుందో దానికంటూ ఒక అథెంటిక్, దానికి ప్రామాణికమైనటువంటి ఒక గట్టి రీజన్, కారణం ఉంటుంది. మరి 4 స్త్రీలను చేసుకునేటటువంటి అవకాశం ఇస్లాం ధర్మం ఎందుకు కల్పించిందంటే, మనము ఈ విషయాన్ని కాస్త మన కామన్ సెన్స్, సైంటిఫికల్లీ మరియు ప్రస్తుతం మన ప్రపంచాన్ని పరిశీలించి చూసినట్లయితే అనేక బలమైనటువంటి కారణాలు కొన్ని మనకు కనబడుతున్నాయి. అదేమిటంటే, సైంటిఫికల్లీ మెడికల్ ప్రకారంగా స్త్రీలకు పురుషుల కంటే ఎక్కువగా రోగ నిరోధక శక్తి ఉంటుంది. కొన్ని యాక్సిడెంట్ లో ఎక్కువగా ఎవరు చనిపోతూ ఉంటారు, మనం పేపర్లో చూస్తుంటాం, మనం కొన్ని న్యూస్ లో కూడా చూస్తున్నాం. ఎక్కడైతే కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో, కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ ఎక్కువగా ఎవరు చనిపోతున్నారు, పురుషులా స్త్రీలా? పురుషులు ఎక్కువగా చనిపోతున్నారు. మరి స్త్రీలకు రోగ నిరోధక శక్తి పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది సైంటిఫికల్ గా తెలిసినటువంటి విషయం. మరి ఈ విషయమై కాస్త మనం పరిశీలించినట్లయితే అమెరికాలో 7.8 మిలియన్ స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. 78 లక్షల మంది స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు అమెరికాలో. మరి అందరూ ఒకే వివాహం చేసుకున్నట్లయితే వారి పరిస్థితి ఏమవుతుంది? అదే విధముగా యూరప్ లో 10 లక్షల మంది స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. జర్మన్ లో 50 లక్షల మంది స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. రష్యాలో 90 లక్షల మంది స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. మరి యుఎస్ఏ లో మనం చూసినప్పుడు అందులో 2.5% పురుషులు నపుంసకులు ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారంగా, FBI రిపోర్ట్ ప్రకారంగా, ఒక పురుషుడు, అమెరికాలో ఉన్నటువంటి ఒక పురుషుడు పెళ్లి కంటే ముందు 8 మంది స్త్రీలతో అతడు సెక్స్ లో పాల్గొంటున్నాడు. మరి సోదరిమల్లారా, సోదరులారా, మరి ఈ విషయాన్ని కాస్త మనం పరిశీలించినప్పుడు స్త్రీల సంఖ్య అధికంగా ఉంది, పురుషులు మరి తక్కువగా ఉన్నారు, స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఈ రిపోర్ట్ మరి నేను ఎక్కడెక్కడైతే స్త్రీలు ఎక్కువగా ఉన్నారో ఆ విషయాన్ని మీకు తెలియజేశాను. మరి వీరు తమ కోరికలు ఎలా తీర్చుకోవాలి, మరి ఒకవేళ ఒకే భార్యను చేసుకోవాలి అనేటటువంటి నిబంధన ఒకవేళ దాన్నే పాటించినట్లయితే మిగతా పురుషుల కంటే ఎక్కువ ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి ఏంటి కాస్త మనము ఆలోచించాలి. అదే విధంగా ఇస్లాం ధర్మాన్ని పరిశీలిస్తే మరి ఒక భార్య కంటే 2-3 భార్యలు కలిగి ఉండడం ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అని ఇస్లాం చెప్పలేదు. 2 భార్యలు చేసుకున్నటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, 4 భార్యలు చేసుకున్నటువంటి ఇంకా గొప్ప వ్యక్తి అని ఇస్లాం చెప్పట్లేదు. మీకు మీ శక్తిని మించి మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే మీరే నష్టపోతారు అనేటటువంటి విషయము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు దత్తాత్రేయ. నా వృత్తి వ్యవసాయము. ఈరోజు మీరు ఇచ్చినటువంటి పుస్తకం ఎంతో విలువైనటువంటిది అందింది. వారి ఉపన్యాసంలో ఒక విషయాన్ని చెప్పినరు, విగ్రహారాధన గురించి చెప్పినరు. బొమ్మలను పూజించడము లేదా ఇంకేదో చెట్టును పూజించడము, రాయిని పూజించడము వ్యర్థమది. అట్లా చేసినట్లయితే ఎవరైతే ప్రాకృతిక వస్తువులను పూజిస్తారో వారు చీకట్లో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతి సృష్టితాల మానవ చేత తయారయ్యే వస్తువుల్ని పూజిస్తారో వారు మరింత అంధకారంలో ప్రవేశిస్తారు అని ఈ పుస్తకంలో చెప్పబడింది. మరి ఈ విషయం తర్వాత నాకు ఈరోజు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, మరి తిరుపతికి వెళ్లాలా వద్దా, యాదగిరిగుట్టకు వెళ్లాలా వద్దా, లేదా మా ఊరు ప్రక్కన ఉన్న దర్గాకు వెళ్లి అక్కడ దండలు వేయాలా వద్దా, మరి నేను ఏం ఆరాధన చేయాలి, ఎక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి, ఏ భగవంతుని గురించి, భగవంతుడు అనే విషయం చెప్పాను, చాలా సంతోషం. మరి విగ్రహారాధన గురించి ఇప్పుడు ఆ చెట్టు అన్నారు, పంచభూతాల్లో ఒకటి, దానికి ఆరాధిస్తేనే తప్ప మనం బతకలేము. నీరు దేవుడు, భూమి దేవుడు, ఆకాశం దేవుడు, సూర్యుడు దేవుడు, ఇవి మనకు కనిపించే దేవుళ్ళు. వారు వాళ్ళ ద్వారానే మనమంతా ప్రకృతి ఉంది కనుక వాటి ఆరాధన వద్దన్న దానికి మరి మీరు ఏదైనా దానికి నాకు ఇవ్వగలుగుతారా అని చెప్పి నేను మీతోనే కోరుతున్నాను. గౌరవనీయులు దత్తాత్రేయ గారు, అదేనండి మీ పేరు? దత్తాత్రేయ గారు ప్రశ్నించారు. మరి మీ పుస్తకం కూడా వాస్తవ దేవభావన చదివాను. అందులో విగ్రహారాధన చేస్తే నరకమని, తర్వాత ఈ ప్రకృతిక వస్తువులు వాటిని ఆరాధిస్తే చీకట్లోకి ప్రవేశిస్తారని ఉంది.
మరియు నేను వెంకటేశ్వర ఆలయానికి అక్కడికి తిరుపతి వెళ్తుంటాను, అక్కడికి వెళ్ళొచ్చా లేదా అనేటువంటి ఒక డౌట్ కలిగిందని చెప్పారు. ఇక రెండో విషయం ఏంటంటే వీటి ద్వారానైతే మనం ప్రయోజనం పొందుతున్నాము. ఉదాహరణకు భూమి, సూర్యుడు, చంద్రుడు, వీటి ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుతున్నాము. వీటిని ఎందుకు మనం ఆరాధించకూడదు అనేటువంటి విషయం కూడా అడిగారు. ఈ రోజు అంశం ఏమిటంటే హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన. ఈ అంశంలో ఒక భాగంగా నేను విగ్రహారాధన లేదా బహుదైవారాధన, దాని పర్యావసానం, అది చేయడం వల్ల నష్టం ఏంటి అనేది నేను నా సొంతంగా కాకుండా ప్రామాణిక గ్రంథాల ద్వారా ఆ విషయాన్ని మీకు తెలియజేశాను. ఎందుకంటే మేము ఏ ప్రసంగంలోనైనా ప్రతి విషయం కూడా గ్రంథం ఆధారంగా విత్ రిఫరెన్స్ తో పాటు మేము మాట్లాడతాం. ఎందుకంటే వ్యక్తుల ఆలోచనలు విభిన్న రకాలుగా ఉంటాయి. మరి అందులో మనం వెళ్ళిపోయినట్లయితే ఏ ప్రశ్న కూడా సమాధానం దొరకదు. కాబట్టి గ్రంథాల్లో తెలుపబడినటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేశాను. అందులో ఉన్నటువంటి విషయమే అక్కడ మీకు బుక్లెట్ లో కూడా మీరు చూశారు. ఇక రెండో విషయం ఏంటంటే సూర్యుని ద్వారా మేము ప్రయోజనాన్ని పొందుతున్నాము, మరి ఆయన్ని మేము ఆరాధించకూడదని చెప్పారు. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సోదరుడు నాకు ఈ గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చారు, తీసుకొని తాగాను, తాగిన తర్వాత థ్యాంక్ యూ గ్లాస్ అని మళ్ళీ ఇచ్చేస్తున్నాను. అలా చేయవచ్చా అండి? సోదరుడు నాకు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారండి, నేను దాన్ని పుచ్చుకున్నాను, తర్వాత థ్యాంక్ యూ గ్లాస్ అని అక్కడ పెట్టేస్తున్నాను. అయితే సూర్యుని ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుతున్నాం. ఆ సూర్యుణ్ణి ఏర్పాటు చేసిందెవరు? అందుకే సూర్య హామీం సజ్దా 41వ అధ్యాయంలో సృష్టికర్త అయిన అల్లాహ్ సెలవిచ్చాడు, మీరు సూర్య చంద్రులకు సాష్టాంగ పడకండి, వాటిని సృజించిన అల్లాహ్కు, సృష్టికర్తకు మీరు సాష్టాంగ పడండి అని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సెలవిచ్చాడు. అలా మనము ఎవరి ద్వారానైతే ప్రయోజనాన్ని పొందుతున్నామో వారికి థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఆ వస్తువుకు కృతజ్ఞత చెప్పినట్లయితే అది అవివేకమవుతుంది. నేను గ్లాస్ మంచినీళ్లు తాగాను, థ్యాంక్ యూ గ్లాస్ అని ఇచ్చేస్తే అది అవివేకమవుతుంది. ఎవరైతే నాకు ఆ నీటిని ఏర్పాటు చేశారో ఆ వ్యక్తి నాకు కృతజ్ఞత చెప్పాలి. ఇది సరైనటువంటి మానవత్వం. ఇక మీ విషయాన్ని గీతాశాస్త్రం 9వ అధ్యాయము 4వ శ్లోకాన్ని పరిశీలిస్తే అక్కడ చెప్పడం జరిగింది, మయా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా మత్సాని సర్వభూతాని నచాహాం తేష్వస్థితః. ఈ సర్వ ప్రపంచము అవ్యక్త రూపుడునగు నాచే వ్యాపించబడి ఉన్నది, సమస్త ప్రాణికోట్లు నాయందు ఉన్నవి, నేను వాటి అందు లేను, నేను ఒక సృష్టిలో భాగము కాను, నేను సృష్టికి అతీతమైనటువంటి వాడినని గీతా శాస్త్రం సెలవిస్తుంది. కాబట్టి మరి ఏదైతే మీరు ప్రశ్నలో అడుగుతూ ఒక విషయం చెప్పారో నేను అక్కడికి వెళ్ళాలా లేదన్నది మీరు మీ గ్రంథాలను పరిశీలించి అందులో మీకు ఏదైతే కరెక్ట్ గా వాస్తవం అనిపిస్తుందో దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు. ఎందుకంటే ఖురాన్ సూరా బఖరా 2వ అధ్యాయం 255వ వచనం ప్రకారంగా లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మ విషయంలో నిర్బంధము కానీ బలత్కారం కానీ ఏదీ లేదు, సత్యవాక్కు అసత్యవాక్కు నుండి వేరు చేయడం జరిగింది. ఈ సత్యాన్ని చెప్పడమే బాధ్యత. మరి శ్రోతలు ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో మా సోదరులు, వారు ఆలోచించుకోవాలి సత్యం ఏంటి అసత్యం ఏంటి. ఈ రోజు నేను రాత్రిని చూసి పగలయ్యా అంటే ఎవరు నమ్మరు. కాబట్టి సత్యము అసత్యము అనేది మీ ముందు తెలియచేయడం జరిగింది. అది మీపై ఆధారపడి ఉంది. ఆ విషయం మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు రఫత్ సీమా. నేను హైదరాబాద్ నుంచి మీ ప్రోగ్రామ్ కు వినటానికి వచ్చాను. నా క్వశ్చన్, బ్రదర్ సిరాజ్ చెప్పారు చాలా క్లియర్ గా, ఒకడే ఒక దేవుడు పూజించాలి. ఇది తెలుగు రిలీజియస్ బుక్స్ లో కూడా ఉన్నది, ఇంకా బైబిల్లో కూడా ఉన్నది. ఇంత క్లియర్ గా ఉండన తర్వాత మరి నాన్ ముస్లిమ్స్ ఎందుకు ఒక దేవుడికి పూజించలేరు? సోదరిమణి రఫస్సిమా గారు ప్రశ్నించారు. 3 గ్రంథాల్లో కూడా ఒకే దేవుడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అని చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత కూడా మరి బహుదేవారాధన ఎందుకు చేస్తున్నారని సోదరిమణి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఖురాన్ గ్రంథం సూరే అల్ హజ్ 22వ అధ్యాయము 73వ వచనం మరియు ఖురాన్ సూరే జుమర్ 39వ అధ్యాయము 67వ వచనంలో తెలియజేయడం జరిగింది, వమా ఖదరుల్లాహ హక్క ఖదరి, వారు అల్లాహ్ను గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. ఈ విషయమై గీతాశాస్త్రాన్ని పరిశీలిస్తే గీతాశాస్త్రం 7వ అధ్యాయము 3వ శ్లోకం మరియు గీతాశాస్త్రం 9వ అధ్యాయము 24 శ్లోకాల్లో తెలియజేయడం జరిగింది, మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తిత్వతః అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవ చ నతు మామభిజానాంతి తత్వైనా తచ్యవంతి తే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే అయ్యున్నాను
అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనుటలేదు, ఇందువలన జారిపోచున్నారు. ఆ దైవాన్ని, ఈ సమస్త యజ్ఞాలకు, పూజ పునస్కారాలు, మొక్కుబడులు, ఈ సమస్తానికి ఆ సృష్టికర్త యజమాని అయి ఉన్నాడు. అలాంటి దైవాన్ని వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు కాబట్టి జారిపోచున్నారు. ఇంకా గీతాశాస్త్రం 9వ అధ్యాయం 24వ శ్లోకంలో స్వర్గాన్ని పొందాలని అనేక వేల మంది ప్రయత్నించుచున్నారు, కానీ అలాగూ ప్రయత్నించిన వారిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనుచున్నాడు. ఈరోజు హైందవ సమాజాన్ని చూసినప్పుడు మరి ఎక్కువగా హైందవ సమాజంలో 95% వరకు ఆధ్యాత్మికులు మనకు కనబడుతుంటారు. కానీ ఇక్కడ గ్రంథం ఏంటి? అనేక వేల మందిలో ఏ ఒకానొకడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి అనేక వేల మందిలో ఒకానొకడే మోక్షాన్ని పొందినప్పుడు మిగతా మంది ఏమైపోయారు అంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది, వారు ఆ అల్లాని, ఆ సృష్టికర్తని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. ఈ విషయమై బైబిల్ సామెతలు 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకొది మరణం వరకు చేర్చును. ఒక క్రైస్తవ సోదరుడుగా అతడు అనుకుంటాడు, ఇక నేను స్వర్గమే కాదు, అతడు నరకానికి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? అతడు ఆ యెహోవాని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. కాబట్టి ఈ గ్రంథాల్లో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ దైవాన్ని కాకుండా ఇతరులను ఎందుకు ఆరాధిస్తున్నారంటే ఆ దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రశ్న స్లిప్ నుంచి తీసుకోవడం జరుగుతుంది, తర్వాత మళ్ళా మైక్ దగ్గర వద్దాం. చాలా ప్రశ్నలు స్లిప్ లో ఉన్నాయి. మరణాంతర జీవితం ఉందని ఎలా చెప్పగలము? ఇది శ్రీనివాస్ గారు, వృత్తి రాయలేదు. బ్రదర్ సిరాజ్ గారి గురించి ప్రశ్న ఉన్నది. సోదరుడు శ్రీనివాస్ గారు, మరణానంతర జీవితం ఉంది అని ఎలా చెప్పగలము అనే విషయాన్ని ప్రశ్నించారు. ఈ విషయానికి సమాధానంగా, మరణానంతర జీవితం ఉంది అనేటటువంటి విషయము ఎక్కువ శాతం మనం మరణానంతర జీవితం ఉంది అని కొన్ని విషయాల ద్వారా మనం ప్రూఫ్ చేయవచ్చు. అయితే ఇది మరణానంతర జీవితము ఉందా లేదా అనేటటువంటి విషయము ఇది అనుమాన ప్రమాణం. అయితే మరి సోదరుడు శ్రీనివాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మీకు ఒక విషయము తెలియజేస్తాను. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. మనము ఏవైతే సెల్ ఫోన్స్ లో వాడేటటువంటి ఆ చిప్ కార్డ్స్ మరియు ఏదైతే వీడియో కెమెరా రికార్డ్ చేయడానికి ఉపయోగించేటటువంటి మెమొరీ కార్డ్స్, ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయి? ఈ మెమొరీ, ఆడియో మరియు వీడియో ఇవన్నీ కూడా అందులో ఎలా నిక్షిప్తమై ఉంటాయి అంటే, ఇవన్నీ కూడా ఈ భూమిలో ఉన్నటువంటి ఇసుకలో సిలికాన్ అనేటటువంటి ఒక వస్తువు ఉంటుంది. దానితో ఈ యొక్క చిప్స్ తయారు చేస్తారు. అందులో మెమొరీ భద్రపరచబడి ఉంటుంది. అయితే మరి ఈ పూర్తి భూమి కూడా ఈ యొక్క సిలికాన్ తో నిండిపోయి ఉంది. ఈ విషయమై ఖురాన్లో సూరే అజ్-జిల్జాల్ 99వ అధ్యాయంలో భూమి తనపై జరిగిన విశేషాలను అది తెలియచేసినప్పుడు రేపు తీర్పు దినం రోజు ఈ భూమి ఆ యొక్క అల్లా సమక్షంలో మాట్లాడుతుంది. అల్లా ఇన్ని తప్పులు జరిగాయి, ఈ వ్యక్తి తప్పు చేశాడని ఆ భూమి తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ భూమిలో ఈ సిలికాన్ అనేటటువంటి ఒక వస్తువు, ఆ యొక్క వస్తువు ద్వారా మెమొరీ కార్డ్స్ కూడా తయారు చేసుకుంటారు. ఈ విషయం మనకు చాలా మందికి ఈ విషయం తెలిసి ఉంటుంది. ఇక సోదరులారా, మరణానంతర జీవితము ఉంది అనేటటువంటి విషయం నేను చెప్పాను. 2 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణము ఏమిటంటే వెంటనే మన కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది, దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాము. ఒక వ్యక్తి మన వద్దకు వచ్చేసి అక్కడ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పాడు, దాన్ని అనుమాన ప్రమాణం అంటాం. అయినప్పుడు కూడా దాన్ని మనం విశ్వసిస్తాం. ఒక వ్యక్తి తన దైనందిక జీవితంలో అతడు సజావుగా జీవితం గడపాలి అంటే అతడు ఎక్కువగా శాతం అతడు అనుమాన ప్రమాణంపై ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నేను చూస్తేనే విశ్వసిస్తాను, చనిపోయిన తర్వాత అసలు ఉందా లేదా అప్పుడు చూసుకుందామంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫలానా వ్యక్తి నా తండ్రి అని నమ్మకం ఏంటి, ఫలానా తల్లి నా తల్లి అని గ్యారంటీ ఏంటి అని అన్నారనుకోండి, అది మూర్ఖత్వం అవుతుంది. ఆ వ్యక్తి స్వతహాగా ఆ విషయాన్ని చూడలేడు, కానీ ఆ యొక్క తల్లి లేదా తండ్రి ఆ విషయం చెప్పడం ద్వారా లేదా వారి సమక్షంలో పెరగడం ద్వారా ఇతను తండ్రి, ఆమె నా తల్లి అనేటటువంటి విషయాన్ని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇది అనుమాన ప్రమాణము. మరి ఉద్యోగం చేసే విషయంలో, భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి విషయంలో, ప్రతి విషయంలో కూడా ఈ అనుమాన ప్రమాణము వ్యక్తి జీవితంలో 50% కంటే ఎక్కువగా మనకు ఇది కనబడుతుంది. ఇక మరో విషయం ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మరి వాతావరణ సూచక కేంద్రం వారు సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ జాలలను ఉద్దేశించి గంటలో మీరు మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇక్కడ పెద్ద తుఫాన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని వారు ఏలాన్ అంటే ప్రకటిస్తారు. అప్పుడు ఆ తుఫాన్ వచ్చినప్పుడు నేను చూసుకుంటానంటే వస్తే చూసేది ఉండదు, ఇతడు వెళ్ళిపోతాడు.
కాబట్టి వస్తే చూసుకోవడము ఉండదన్నమాట. మనం చూసాం ఆ సునామీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది, 1,70,000 మందిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది. కాబట్టి ఈ అనుమాన ప్రమాణాన్ని విశ్వసించని వాడు అతని జీవితంలో అతను ముందుకెళ్ళిపోవడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయము. ఈ మరణాంతర జీవితం ఉంది అనేటటువంటి విషయం ఇది అనుమాన ప్రమాణం. అయితే గ్రంథాల వెలుగులో మనం చూసినప్పుడు మరి ఖురానులో మరణాంతర జీవితం ఉంది కాబట్టి 100% మరణాంతర జీవితం ఉంది అని మనం విశ్వసించాలి. ఎందుకంటే నేటికి 1400 సంవత్సరాల క్రితం సైన్స్ కు సంబంధించి అనేక విషయాలు ఖురాన్ తెలియజేసింది. అల్హమ్దులిల్లా 90% కంటే ఎక్కువ వాక్యాలు మరి సైన్స్ ద్వారా అది నిరూపితం అయిపోయాయి. కాబట్టి సోదరులారా, సోదరిమల్లారా, మరి ఆనాడు 1400 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి చదవను రాదు, రాయను రాదు. ఆ వ్యక్తి చెప్పినటువంటి ఎన్నో సంఘటనలు నెరవేరాయి. కాబట్టి ఈ మరణానంతర జీవితం ఉంది అని చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఈ విషయమే ఖురాన్లో సూరే రూమ్ 30వ అధ్యాయం 40వ వచనాన్ని పరిశీలిస్తే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్లాహుల్లదీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం హల్ మిన్ షురకాయికుం మయఫ్అలు మిన్ జాలిక మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికున్. అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు, ఆయన మీకు జీవితాన్ని ప్రసాదించాడు, ఒకానొక రోజు ఆయన మీకు మరణాన్ని కలిగిస్తాడు, తర్వాత మీరందరూ కూడా ఆయన వైపునకే లేపబడతారు. ఇది యథార్థం. ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్ 6వ అధ్యాయం సూరే అల్ అనామ్ 12వ వచనంలో తీర్పు దినం నిస్సందేహంగా సంభవిస్తుంది, ఇది అనుమానానికి ఏం మాత్రం ఆస్కారం లేని యథార్థం. చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంటుందని ఖురాన్ అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విషయమై హైందవ గ్రంథాన్ని పరిశీలిస్తే, భగవద్గీత గ్రంథం 9వ అధ్యాయం 7వ శ్లోకాన్ని పరిశీలిస్తే అక్కడ తెలియజేయడం జరిగింది. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ అర్జున, కల్పాది యందు దేవుడు సమస్త మానవులను మళ్ళీ సమావేశపరుస్తాడు. అంటే ఒకసారి పూర్తి సృష్టి మొత్తం నశించిపోయిన తర్వాత, ప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దేవుడు తీర్పు దినం రోజు సమావేశపరుస్తాడని గీతాశాస్త్రం 9వ అధ్యాయం 7వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. మరి ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే, బైబిల్ యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలలో యేసు వారు తెలియజేస్తున్నారు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవన పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకి వచ్చెదరు. దీనికి ఆశ్చర్యపడకూడదని చాలా స్పష్టంగా బైబిల్ చెప్పింది. మరి ఇదే విషయాన్ని ఖురాన్, మరి ఇదే విషయాన్ని హైందవ గ్రంథాలు కూడా చనిపోయిన తర్వాత జీవితం ఉంటుందని చాలా ఖచ్చితంగా మరి ఈ గ్రంథాలు చెబుతున్నాయి. మన కామన్ సెన్స్ కూడా ఈ విషయం ఒప్పుకుంటుంది. మరి సైంటిఫికల్ గా చూసినా మరి చనిపోయిన తర్వాత జీవితం ఉంది అనేటటువంటి విషయము DNA ద్వారా మనకు నిరూపితం అవుతుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. సభకు నమస్కారం. నా పేరు జనార్దన్. నేను పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడిని. ఆధ్యాత్మిక విషయాలు విన్నప్పుడు దాంట్లో ఆలోచించాలంటే మరి సిరాజ్ రెహమాన్ గారి లాగా అన్ని గ్రంథాలను ఆపోషణ చేసిన తర్వాతనే ప్రశ్నిస్తే దాని ప్రశ్నలో ఆలోచన ఉంటుందా అని అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సామాజిక శాంతిని కోరుతున్నటువంటి ఈ కార్యక్రమము ఈ విధంగా యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ద్వారా మరి సమాజంలో అనేక వయసుల వాళ్ళు ఉన్నారు. ఆ వయసును బట్టి ఆలోచనలు ఉంటాయి. యువకుల ఆలోచన ఒక రకంగా ఉంటే, వృద్ధుల ఆలోచన ఒక రకంగా ఉంటుంది, పిల్లల ఆలోచన ఒక రకంగా ఉంటుంది. వీరందరినీ కూడా ఒకే సమానమైన ప్రయాణంలో ఈ యొక్క దైవ భావన అనేటటువంటిది ఆలోచింపజేయడానికి తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, విద్యాపరంగా కూడా ఏమైనా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నట్టయితే తెలియజేస్తే వాటిని సమాజంలో అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము. అటువంటి కార్యక్రమాలు తెలియజేస్తాము. చాలా అభినందనీయమైనటువంటి చాలా గొప్ప సెషన్ ఇచ్చారు. ఈ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి ధార్మిక కళాశాలలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి శ్రీ చైతన్య కళాశాల, నారాయణ కళాశాల హైదరాబాద్ లో ఆధ్యాత్మిక ప్రసంగాలు సిరాజుర్ రెహమాన్ గారు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వారు ముందుగా దీనికి ప్రియారిటీ ఇచ్చి ఎందుకంటే ఈ ధార్మికత అనేది విద్యార్థుల్లో నైతికత అనేది ఎంతో అవసరం కాబట్టి మా ఈ సంస్థ అతి ప్రియారిటీ మీద ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుని విద్యా సంస్థలు ప్రోగ్రామ్ ఉంటే ఇది చేయడం జరుగుతుంది. ఇన్షాల్లా దైవం తలిస్తే దీనికి ఎలాంటి మేము ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామ్ చేస్తాము. మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే తప్పకుండా తాండూరులోని విద్యా సంస్థల్లో ఈ సబ్జెక్ట్ ని మేము చెప్పడానికి, దీన్ని బోధించడానికి యాజ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ గా కూడా మేము దీన్ని తీర్చిదిద్దుతూ చేస్తాము ఇన్షాల్లా. నా పేరు బిచ్చప్ప. వేదాలు, ఖురాను వాటి మధ్య అంతరకాలం ఎంత? అయితే ఈ మూడు ఉన్నటువంటి గ్రంథాలకు
ఖురాను, బైబిల్, వేదాలు వీటి మధ్యన ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? దానికి దీనికి అయితే ఏవి ముందు ఏవి తర్వాత అంటే దాని కాలాన్ని మీరు చెప్పలేరు, పీరియడ్ నా అయితే ఏవి ముందు వచ్చినాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థం కాలేదు. సోదరుడు ఒకేసారి 2 ప్రశ్నలు అడిగారు. ఒకటేంటంటే ఇది వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్ వీటిలో ఏదైనా పరస్పర వ్యత్యాసమైనటువంటి విషయాలు ఉన్నాయా? ఇక రెండో ప్రశ్న ఏ గ్రంథం ముందు వచ్చింది అని అడిగారు, అంతే కదండి. దానికి సమాధానంగా మరి ముఖ్యంగా ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి వ్యత్యాసము అనేటటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ముఖ్యంగా ఖురాను గ్రంథాన్ని పరిశీలిస్తే ఖురాన్లో సూరే అర్రాద్ 13వ అధ్యాయం 38వ వచనంలో లికుల్లి అజలిన్ కితాబ్, దైవం ప్రతి యుగానికి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఖురాన్ గ్రంథం సూరే అర్రాద్ 13వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా లికుల్లి హౌమిన్ హాద్, ప్రతి యుగానికి దేవుడు ఒక ప్రవక్తని పంపించాడు, ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారు. ఖురాన్ సూరే ఫాతిర్ 35వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా ప్రవక్తలు రాని జాతి అంటూ ఏదీ లేదు. ఖురాను గ్రంథం ఏదైతే ఉందో ఈ ఖురాను గ్రంథం చిట్ట చివరిగా సృష్టికర్త అయినటువంటి అల్లా పంపించినటువంటి గ్రంథము. విషయం ఏమిటంటే భగవద్గీతాన్ని మనం చూసినప్పుడు భగవద్గీతలో ఉపోద్ఘాతంలో 26వ పేజీని మనం చూసినప్పుడు భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. అక్కడ మొత్తము గీతాలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య 745. మరి ఇప్పుడు ప్రస్తుతం భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య 701 మాత్రమే. 44 శ్లోకాలు కాల గర్భంలో గడిచిపోయాయి. అంటే భగవద్గీత మార్పు చేర్పులకు గురైపోయింది. ఇక వేదాల్లో కూడా మనం చూసినప్పుడు కొన్ని విషయాలు అక్కడ కూడా మార్పు చేర్పులకు గురైపోయాయి. ఇక్కడ వాటి యొక్క నిజ తత్వం ఎప్పుడైతే వెళ్లిపోయిందో అప్పుడు చిట్ట చివరిగా సృష్టికర్తనటువంటి అల్లా ఈ ఖురాను గ్రంథాన్ని మానవాళి కోసం అవతరింపజేశాడు. ఇక వేదాలు ఎంత పురాతనమైనవి అనేటటువంటి విషయంలో ఇక్కడ హిందూ పండితుల ప్రకారంగా వేదాలు 4000 సంవత్సరాల పురాతనమైనటువంటివి. మరి ఇస్లాం ఎంత పురాతనమైనటువంటిది అంటే ఖురాను ప్రకారంగా సూరే షుఆరా 42వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఇస్లాము ఈ సృష్టిలో ఈ భూమండలంపై మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి హజరత్ ఆదం అలైహిస్సలాం వారు. అప్పటి నుండి ఇస్లాం ప్రారంభమైంది. చిట్ట చివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఈ ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. తర్వాత క్రిస్టియానిటీని చూసినప్పుడు క్రీస్తు శకం 2008 అంటాము. 2008 సంవత్సరాల క్రితం ఈ క్రిస్టియానిటీ ఉనికిలోకి రావడం జరిగింది. కాబట్టి మరి ఈ గ్రంథాల్లో పరస్పరం వ్యత్యాసమైనటువంటి విషయాలు కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కొన్ని విషయాలను రూపుమాపడానికి సృష్టికర్త అయినటువంటి దైవము ఈ ఖురాను గ్రంథాన్ని మానవాళి కోసం పంపించాడు. ఇందులో సూరే అంబియా 21వ అధ్యాయంలో సృష్టికర్తను అల్లాహ్ తెలియజేశాడు, మేము ఈ ఖురాను గ్రంథము మీకోసం పంపించాము, ఇందులో మీ ప్రస్తావనే ఉంది, అయినా మీరు చదవరెందుకు అంటాడు. ఇది మానవుల కోసం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ ఖురాను గ్రంథాన్ని పంపించాడు. ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారు, ప్రతి జాతికి దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. చిట్ట చివరిగా దేవుడు పంపినటువంటి గ్రంథం ఖురాను గ్రంథం. ఈ ఖురాను గ్రంథం ఈ ఇస్లాం సనాతనమైనటువంటి ధర్మము. ఇది చాలా స్పష్టంగా ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. సోదరు సిరాజుర్ రెహమాన్ గారికి ప్రశ్న, జిహాద్ వాస్తవికత ఏమిటి? సోదరుడు స్లిప్ ద్వారా జిహాద్ వాస్తవికత ఏమిటి అని ప్రశ్నించారండి. అయితే జిహాదు అనేటటువంటి పదము ఇది అరబీ భాష పదం అండి. దీని మూల పదము జహదున్ అనేటటువంటి పదంతో ఏర్పడింది. జహదున్ అంటే నిరంతర పరిశ్రమ, స్ట్రగుల్. జహదున్ అనేటటువంటి పదానికి అనేక విస్తృత అర్థాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి తన భార్యా పిల్లల్ని పోషించడానికి కష్టపడి పనిచేయడాన్ని కూడా జిహాద్ అని అంటారు. మరియు ఒక వ్యక్తి అతడు కష్టపడి 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఏదైతే అతడు కష్టపడి చదువుతాడో ఆ యొక్క ప్రక్రియను కూడా జిహాద్ అని అంటారు. ఖురాన్ లో సూరే ఫుర్ఖాన్ 25వ అధ్యాయం 52వ వచనంలో వజాహిద్హుం బిహి జిహాదన్ కబీరా, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖురాను ద్వారా వారితో మహత్తరమైన పోరాటము జరుపు అని చెప్పడం జరిగింది. అంటే నేను ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను మీకందరూ కూడా. ఈ విషయాన్ని కూడా మరి జిహాద్ అని ఇస్లామిక్ పరిభాషలో చెప్పడం జరిగింది. అదే విధంగా మరొక అర్థం ఏమిటంటే ధర్మ యుద్ధాన్ని, విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు జరిగేటటువంటి యుద్ధాన్ని కూడా జిహాద్ అని చెప్పడం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే ఈ రోజు మరి ఎక్కడైతే ఆ వ్యక్తి అతని వ్యక్తిగతంగా జరిగినా లేదా ఆస్తి విషయంలో ఏదైనా గొడవ జరిగినా అక్కడ మనం జిహాద్ అని కొన్ని మీడియాస్ ద్వారా మనం వింటూ ఉన్నాం. అయితే సహోదరులారా, ఈ విషయాన్ని కాస్త మనం పరిశీలించినప్పుడు మనము కొన్ని రోజులుగా పేపర్స్ లో కూడా వింటున్నాం. మరి మొన్నే బాంబేలో జరిగినటువంటి సంఘటన కూడా కొంతమంది దుర్మార్గులు ఏదైతే సంఘటన చేశారో మరి దానికి సంబంధించి కూడా మరి కొన్ని వార్తలు మనం వింటూనే ఉన్నాం.
ఎప్పుడైతే ఎక్కడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మరి వాస్తవానికి ఆయా మత గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు ఇలాంటి బోధనలు ఆ మతాన్ని లేదా ఆ ధర్మాన్ని అనుసరించేటటువంటి వారికి ఇలాంటి బోధనలు చెబుతున్నాయా లేదా అని ఆ గ్రంథాలను మనం పరిశీలించాలని నా ప్రసంగంలో నేను తెలియజేశాను. మరి ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత మరి రెండో రోజు ఆ యొక్క బాంబేలో ఆ యొక్క తీవ్రవాదులు చనిపోయిన తర్వాత పూర్తిగా ముస్లిం సమాజం ఉన్నటువంటి ఉలమాలు, పండితులందరూ కలిసి ఎవరైతే ఆ యొక్క బాంబేలో కొంతమంది ఉగ్రవాదులు చనిపోయారో వారి శవాలను మా శ్మశానాల్లో ఖననం చేయకూడదు, వారిని ఇక్కడ నుండి తీసేయండి అని అందరూ కూడా వారు ఫత్వా జారీ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇస్లాం అంటే నేను నా ప్రసంగంలో కూడా తెలియజేశాను, సలం మరియు సిల్మ్ అనే రెండు మూల పదాలతో ఏర్పడింది. సలం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. మరి ఇస్లాం అంటేనే శాంతి. శాంతి పేరుపై అశాంతిని సృష్టించడము ఇది ఇస్లాం చెప్పేటటువంటి టీచింగ్స్ ఇవి కావు. ఖురాను గ్రంథాన్ని పరిశీలిస్తే ఖురాన్ సూరే మాయిదా 5వ అధ్యాయం 32వ వచనంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సెలవిస్తున్నాడు, ఒక వ్యక్తిని చంపిన వాడు సమస్త మానవులను చంపిన దానితో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు పూర్తి మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానం అని చెప్పేటటువంటి ఏకైక గ్రంథం ఇది కేవలం ఖురాన్ మాత్రమే. ఒక వ్యక్తి ప్రాణము, ఒక వ్యక్తిని చంపడము పూర్తి మానవులు, విశ్వంలో ఉన్నటువంటి 700 కోట్లకు పైగా ఉన్నటువంటి మానవులను చంపిన దానితో సమానం. అంత ఘోర పాపమని ఇస్లాం సెలవిస్తుంది. మరి ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించడం ఇస్లాం దృష్టిలో పూర్తి విశ్వంలో ఉన్నటువంటి మానవుల ప్రాణాలను రక్షించడంతో సమానము అని చెప్పేటటువంటి ఉత్తమమైనటువంటి ధర్మము ఇస్లాం. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఎవరి పొరుగు వారికైతే వారు పెట్టే కష్టాల ద్వారా అశాంతి కలుగుతుందో ఆ వ్యక్తి ముస్లిమే కాడని చెప్పారు. ఆ పొరుగువాడు నా ద్వారా అతడు ఇబ్బందిగా భావిస్తున్నాడు, ఆ విధంగా ఉన్నట్లయితే నేను ముస్లింగా పరిగణించబడను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఇబ్నే అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారంగా తిర్మిజీ హదీస్ లో ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని 3 సార్లు అన్నారు. ఏ వ్యక్తి అని అక్కడ ఉన్నటువంటి శిష్యులు అడిగారు. ఎవరైతే తమ పొరుగువారు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని చెప్పారు. అంటే పొరుగువాడు ఆకలిగా ఉండి నేను నా సంపాదన నేను తింటేనే నేను ముస్లిం కాదు, ఆ వ్యక్తిని గురించి కూడా ఆలోచించాలని చెప్పినటువంటి ఉత్తమ నైతిక విలువలు కలిగినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. అయితే సహోదరులారా, ఇస్లాం ధర్మంలో ఏదైతే జిహాద్ అనేటటువంటి పదానికి మరొక అర్థం అది ధర్మ యుద్ధం అని కూడా చెప్పాను. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మరి అక్కడ విశ్వాసులకు అవిశ్వాసులకు ఎవరైతే ధర్మాన్ని స్వీకరించి ముస్లింగా ఉన్నారో అవిశ్వాసులు బహుదైవారాధకులు ఈ ధర్మాన్ని స్వీకరించిన వారిని హింసించేవారు. సుమయ్య రద్యల్లాహు అన్హా అనేటటువంటి ఒక స్త్రీని బల్లెంతో పొడిచి చంపారు. ఎందుకంటే ఆమె అల్లాహ్ను విశ్వసించింది కాబట్టి. ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య, విశ్వాసులపై వారు ధర్మాన్ని స్వీకరించిన కారణంగా వాళ్ళని చంపడము, హింసించడం ఇవన్నీ చేసే ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ సహాబాలందరూ కూడా జిహాద్ చేసేటటువంటి ఒక సమయం అక్కడ ఏర్పడింది. ఇది ఎందుకు జరిగింది? వారు అన్యాయంగా దౌర్జన్యంగా ధర్మాన్ని స్వీకరించి ముస్లింలుగా ఉన్నందుకు వీరిపై వారు అటాక్ చేశారు, యుద్ధం చేశారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని ఎదిరించుకోవడానికి సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరూ కలిసి చేశారు. దాన్ని జిహాద్ అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏదైతే మనం ప్రచార ప్రసార సాధనల ద్వారా వింటున్నామో అది జిహాద్ కాదు. ఇంకా ఈ విషయమై ఖురాను గ్రంథాన్ని పరిశీలిస్తే మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైనటువంటి హదీసులను పరిశీలిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మొత్తము ఇస్లామిక్ హిస్టరీలో 81 యుద్ధాలు జరిగాయి. 81 యుద్ధాల్లో 27 యుద్ధాల్లో మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాల్గొన్నారు. ఆ 27 యుద్ధాల్లో ఈ ఇస్లామిక్ చరిత్రలో జరిగినటువంటి ఈ యుద్ధాల్లో మొత్తం మృతుల సంఖ్య 1018. మొత్తం ఈ ఎన్నైతే ఇస్లామిక్ చరిత్రలో యుద్ధాలు జరిగాయో ఆ యుద్ధాల్లో చనిపోయినటువంటి వారి సంఖ్య 1018 మంది. అందులో ముస్లింలే 259 మంది ఉన్నారు, ముస్లింలు కాని వారు 759 మంది అక్కడ ఉన్నారు. ఇంకా ఈ జిహాద్ చేసేటప్పుడు, ధర్మ యుద్ధం చేసేటప్పుడు కొంతమంది శత్రువులు ఆ సహాబాలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దొరికారు. అప్పుడు ఈ యొక్క ఎవరైతే పట్టుబడ్డారో ఈ ఖైదీలను, యుద్ధ ఖైదీలను తీసుకెళ్లి బంధించడం జరుగుతుంది. అప్పుడు బంధించినప్పుడు ఈ సహాబాలు వారికి రొట్టెలు పెట్టారు, సహాబాలేమో ఖర్జూర పండ్లు తిన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులు వారికి రొట్టెలు పెట్టారు, వీరేమో ఖర్జూర పండ్లు తిన్నారు. అక్కడ రొట్టె చాలా కష్టంగా దొరికేది. పట్టుబట్టటువంటి శత్రువులకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రొట్టెలు పెట్టారు. అక్కడ మరి ఖర్జూరాలేమో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులు తిన్నారు. అది ఖర్జూరాలు ఎక్కువగా దొరికేవి, రొట్టెలు చాలా కష్టంగా దొరికేవి. ఇంకా సోదరులారా, సోదరిమల్లారా, మరి ఈ విషయాన్ని చూసినట్లయితే మరి జిహాద్ అనేటటువంటి ప్రస్తావన ధర్మ యుద్ధము, ఈ ధర్మ యుద్ధం కేవలం ఇస్లాంలో మాత్రమే లేదు, మహాభారతంలో మొత్తం ఈ యొక్క ధర్మ యుద్ధాలే ఉంటాయి. పూర్తి మహాభారతం మొత్తం కూడా ఈ యొక్క జిహాద్తో కూడుకున్నటువంటి గ్రంథం అది. మరియు భగవద్గీత శాస్త్రాన్ని మనం పరిశీలిస్తే భగవద్గీత 2వ అధ్యాయము 37వ వచనంలో శ్రీకృష్ణ వారు అర్జునుల వారితో చెప్తున్నారు,
అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి సంబంధించి చెప్తున్నారు, శ్రీకృష్ణ వారు అర్జున వారికి చెప్తున్నారు, కౌరవులకు పాండవులకు జరిగినటువంటి ఆ యుద్ధంలో శ్రీకృష్ణ వారు అర్జున వారికి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఓ అర్జున, నీవులే వారితో పోరాడు. ఒకవేళ ఈ ధర్మ యుద్ధంలో నీవు గెలిచినట్లయితే, నీవు విజయం సాధించినట్లయితే ఈ ప్రపంచంలో నీవు రాజుగా ఈ ప్రపంచాన్ని ఏలుతావు. ఒకవేళ ఆ ధర్మ యుద్ధంలో నీవు చనిపోయినట్లయితే నీవు స్వర్గాన్ని పొందుతావు అని ఈ ధర్మ యుద్ధము మరి భగవద్గీతలో కూడా 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో చాలా శ్లోకాల్లో మనకు ఇది కనబడుతుంది. మహాభారతంలో అనేక అధ్యాయాల్లో మరి మహాభారతం అంటేనే కౌరవులకు మరియు పాండవులకు జరిగినటువంటి ఒక యుద్ధ ప్రస్తావాన్నే మహాభారతం అన్నారు. ఇక సోదరులారా, ఈ విషయం బైబిల్ గ్రంథంలో కూడా, బైబిల్లో సంఖ్యాకాండము 31వ అధ్యాయము 1 నుండి 18 వచనాల్లో మోషే ప్రవక్త 12,000 మంది యుద్ధ సైనికులతో ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ వారితో యుద్ధం చేశారు, ధర్మయుద్ధం. దేవుడు ఒక ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన ఏంటంటే ఒక జాతి దగ్గరికి వెళ్ళి వారితో యుద్ధం చేయాలి. ఆ యుద్ధానికై మోషే వారు 12,000 మంది యుద్ధ సైనికులను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ యుద్ధం చేశారు. ఈ విషయమై మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే, బైబిల్లో లూకాస్ వార్త 19వ అధ్యాయము 27వ వచనం మరియు బైబిల్లో లూకాస్ వార్త 22వ అధ్యాయంలో యేసు వారు చెప్పారు, కత్తి లేనివాడు తన బట్టలు అమ్మి కత్తి కొనుక్కోవాలని చెప్పారు. నేను ఏలుట వారికి ఇష్టము లేనట్లయితే అలాంటి శత్రువుని నా ముందుకు తీసుకొచ్చి అతన్ని సంహరించండి, అతన్ని చంపండి అని చెప్పారు. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. కాబట్టి ఇది కేవలము ఇస్లాం చెప్పట్లేదు, ఇది హైందవ గ్రంథాల్లో కూడా ధర్మ యుద్ధానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది, మరియు క్రైస్తవ గ్రంథంలో కూడా ఉంది, మరియు ఇస్లాంలో కూడా ఉంది. కానీ ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి మరి ఎవరైతే జిహాద్ పేరు మీద ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారో అది పూర్తిగా ఇస్లాం ధర్మానికి మరి పూర్తిగా వ్యతిరేకము. అది ఎవరైతే అలా చేస్తున్నారో, ఏ ముస్లిం కూడా, ధర్మం తెలిసినటువంటి అల్లాహ్కు భయపడేటువంటి ఏ ముస్లిం కూడా అతనికి సహకరించాడు, అతన్ని వ్యతిరేకిస్తాడు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. అల్హమ్దులిల్లా, ముందుగా నేను ఈ సభను శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించినటువంటి ఆ అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి ఈ కార్యక్రమంకు అఖండ విజయం చేకూర్చడంలో ప్రత్యేకంగాను పరోక్షంగాను సహకరించిన వారందరికీ UIRC తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్లాహ్ మనందరినీ తన మార్గంలో నడిపించి ఇహపర లోకంలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.